గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈ పాటికే నా ముందున్న గెస్ట్లు ఎవరో మీకు అర్థమైపోయి ఉంటుంది ప్రోమో చూడడం వల్ల. గత 4-5 నెలల నుంచి యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన కపుల్, అమర ప్రేమికులు అని అనుకోవచ్చు. మాధురి గారు అండ్ దువ్వాడి శ్రీని గారు ఈరోజు మనతో ఉన్నారు. వాళ్ళిద్దరితో మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే ఈరోజు చేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫిబ్రవరి 14th వస్తుంది వ్యాలంటైన్స్ డే. దాని గురించి కూడా నేను లాస్ట్లో ఒక చిన్న ఇది ఉంది మీ ఇద్దరికి, దాని గురించి కూడా మాట్లాడదాం. హ్యాపీయా? వెరీ వెరీ హ్యాపీ. మంచిగా ఆనందంగా ఉన్నారా? సంతోషంగా? ఆల్వేస్. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేవా? ఏం లేదు. ఇద్దరు కలిసి ఉండడం స్టార్ట్ చేశాక ఎలాంటి మార్పులు చూసుకున్నారు మీ ఇద్దరు? చేంజెస్ గడిచిన జీవితంలో నేను ఏదైతే కోల్పోయాను అంటే రాజకీయంగా చాలా అగ్రెసివ్గా, ముక్కుసూటిగా ఎంతటి వ్యక్తి గురించి అయినా సరే పదునైన మాటలతో మాట్లాడటం అలవాటు, ప్రజల పక్షాన పోరాటం అలవాటు. 25 ఏళ్ళుగా 18 సంవత్సరాలు అపోజిషన్ పాత్ర. అపోజిషన్లో కూడా ఉద్యమాలు, కేసులు, జైళ్ళు, 62 రోజుల పాటు జైలు జీవితం కూడా గడిపాను. ఇన్ని గడిపిన నాకు, ప్రజా జీవితాన్ని గడిపిన నాకు, ఎన్నికల్లో కూడా పోటీ చేసిన నాకు, ఇంట్లో మాత్రం కొంచెం ఇబ్బంది ఉండేది మానసికంగా. మానసిక ప్రశాంతత లేదు. ఈర్ష్య, అసూయ, ద్వేషాలు, ఆధిపత్య పోరు మధ్యలో నలిగిపోయేవాడిని. సరే, కుటుంబం కదా, ఇవన్నీ దిగమింగుకోవాలి, భరించాలి అని తగ్గే ఆలోచించేవాడిని. కానీ అది పరిధులు దాటి ఇంటి విషయం బయటికి తీసుకురావటం జరిగింది మా ఇంట్లో. అది కార్యకర్తల వరకు, ప్రజల వరకు, ఆఖరికి అధిష్టానం వరకు, ఆఖరికి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేంత వరకు. ఇలా వచ్చేటప్పుడు కొన్ని ఒంటరితనాన్ని నేను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంటికి తాళం వేసేసుకోవడం, ఇబ్బందులు పెట్టేటప్పుడు మేమే రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి మా కుటుంబం నుంచి ప్రోత్సహించి, మహిళల్లోనూ మంచి గౌరవం ఉన్నటువంటి సర్వీసెస్ ఎన్నో సొసైటీలో చేస్తున్నటువంటి మరి మాధురి లాంటి అమ్మాయి ఉంటే పార్టీకి బలం అవుతుందని తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ఆమె పనిచేసుకొని వెళ్తున్నటువంటి తీరులో భాగంగా మా కుటుంబం నుంచే పలు విమర్శలు ఎదుర్కొంటూ చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఏ తప్పు లేనప్పటికీ, ఏ వ్యవహారం మా మధ్యలో లేనప్పటికీ కూడా మా ఇద్దరిని కలుపుతూ మా ఇంటి నుంచే దుష్ప్రచారం స్టార్ట్ అయింది. ఆ పరిస్థితుల్లో ఆమెకు కూడా చాలా ఇబ్బందులు వచ్చాయి. సంఘపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, కన్నవారి దగ్గర, అత్తవారి దగ్గర అందరూ ఇబ్బందులు వచ్చి తను చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ఇబ్బందుల్లో కూడా నన్ను విడిచిపెట్టేయకుండా, నాకున్నటువంటి వ్యక్తిగతంగా నేను ఒంటరిగా అయిపోయి మా పలాసాలో ఉన్నప్పుడు కూడా నా భోజన వ్యవహారాలు కానీ, రాజకీయ వ్యవహారాలు కానీ అన్నీ కూడా చూస్తూ నాకు భరోసానిచ్చింది, ధైర్యంగా ఉంది. ఆ టైంలో నేను కూడా మాధురికి ధైర్యంగా ఉండాలి. ఆమె కూడా ఒంటరి అయిపోయింది, మా వల్లే కదా పోయింది. మా కుటుంబంలో అందరూ బాగానే ఉన్నాము, మా పిల్లలు బాగున్నారు, చదువుకున్నారు, డాక్టర్స్ అయ్యారు, ఆస్తులన్నీ కుటుంబానికి రాసేసాము. ఇలాంటప్పుడు ఈమె ఒంటరిగా ఇబ్బంది పడుతుంది అని నేను భరోసాగా ఉండటం, కలిసి ఉండటం. కలిసి ఉన్న విషయం రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి రహస్యంగా ఉంచితే అది కుదిరే పని కాదు. రాజకీయాల్లో ఉండేటప్పుడు మన తాలూకు వ్యక్తిగత విషయాలను కూడా ప్రజలు గమనిస్తుంటారు. కానీ ఈ టైంలో కూడా ఇది ప్రజల్లోకి రావడం కరెక్ట్ విషయం కాదు కదా. అంటే మరి రహస్యంగా దాయటం వల్ల లాభం ఏంటి? మనకు జరిగినటువంటి విషయాన్ని ప్రజల ముందు చెప్పటం కరెక్ట్. నాకేమో ఎవరో తెలియదు మాధురి అని నేను చెప్పొచ్చు, మా శ్రీనివాస్ ఎవరో నాకు తెలియదు అని మాధురి చెప్పొచ్చు. అందరు చేసే పని ఇదే. చాలా మందికి చాలా వ్యవహారాలు ఉంటాయి, బయట పెట్టుకోరు. కానీ మాదా పరిస్థితి కాదు. ఒక వ్యవహారం ఇతను ఇలా చేశాడు, ఇలా ప్రవర్తించాడని ఇంటి నుంచే అబ్జెక్షన్స్ వచ్చి గొడవలు పెట్టి దాన్ని రచ్చ చేసేటప్పుడు ఆ మీడియా ముందు నేను కూడా ఫ్యాక్ట్స్ చెప్పాలి. ఎస్, మేము ఈ పరిస్థితుల్లో కలవాల్సి వచ్చింది, మేము కలిసిన ఈ పరిస్థితుల్లో మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, మా నిర్ణయం ఇది అని స్పష్టంగా గత 4 నెలల క్రితమే మీడియా ద్వారా పబ్లిక్కి తెలియజేసాం. ఈ విషయం టెక్కల ప్రజలందరికీ తెలుసు, శ్రీకాకుళం జిల్లాలో తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలిసేటప్పుడు కొంత లేట్ అయింది. ఇది వాస్తవాలని మనం చెప్పి నిర్ణయం తీసుకున్నాం. నిర్ణయం తీసుకునే దానిలో చాలా ఒడిదుడుకులు వస్తాయి. ఆ ఒడిదుడుకులను ఎదుర్కొంటాం ధైర్యంగా. మాకున్నటువంటి బాధ్యతలు కూడా ముఖ్యంగా ఉన్నాయి. పిల్లలు
ఆమెకు నాకు కలిపి 5 పిల్లలు. 5 పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళకి వాళ్ళ జీవితాలని, వాళ్ళ చదువులు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నది మా మొదటి నిర్ణయం. వాళ్ళకు భరోసాగా ఉండాలని. 2, ప్రజలే ఊపిరిగా, రాజకీయమే ఊపిరిగా బ్రతుకుతున్నటువంటి మాకు, మా మీద నమ్ముకున్నటువంటి ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు అందరూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఒక కంట కనిపెట్టి జాగ్రత్తగా వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత కూడా మాకుంది. ఈ 2 నిర్ణయాలు తీసుకుని ఈ 2 సమపాళ్లలో చూసుకుంటూ ముందుకెళ్ళాలని మేము నిర్ణయం తీసుకున్నాం. సరే, చాలా హడిల్స్ ఫేస్ చేసాం. నవ్ వీఆర్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్పిన విషయంలో ఇది చూసుకుంటే స్టార్టింగ్ మానసికంగా దానికి ఇంట్లోనే నాకు పీస్ఫుల్ లేకపోవడం వల్ల దీనివల్ల ఈ డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. అంటే ఈ డిసిషన్ తీసుకున్నారా, లేకపోతే ఇంట్లోనే ఏమైనా అంతా మిమ్మల్ని బాధ పెట్టి ఇబ్బంది పెట్టి అంటే వాళ్ళే కావాలని అన్న వెర్షన్ కూడా కొన్ని వీడియోస్లో మనకు కనబడుతుంది. అంటే మిమ్మల్ని కావాలనుకుంటున్నారు, పిల్లలు కానీ లేకపోతే వైఫ్ కానీ కావాలనుకొని అంత ఫైట్ చేసినట్టు మాకు కనిపించింది. మళ్ళీ మీరు చెప్తుంది ఇంట్లో ఇలా ఇబ్బందులు ఉన్నాయి, అందుకు మానసికంగా నాకు లేకపోతే స్ట్రెస్ లేకపోతే ఇవన్నీ ఉండడం వల్ల నేను ఈ స్టెప్ తీసుకున్నాను అంటున్నారు. అంటే ఈ ఏజ్లో ఇలాంటి టైంలో మీరు ఒక 10 మందికి అలా కాదు, ఇంట్లో ఉండాలి, ఏం కష్టం వచ్చినా నిలబడాలి అని చెప్పలే, కానీ ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆడియన్స్. ఎంతోమంది జీవితాలకు ఎన్నో గొడవలు ఇలాంటివే నా దగ్గరికి వస్తే సర్దుబాటు చేసి సరిచేసి పంపినవాడిని. ఎన్నో కుటుంబాలను లైనప్ చేసేవాడిని. ఆ లైనప్ చేసే దానిలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే వాళ్ళకి తోడ్పడి నిలబెట్టినటువంటి పరిస్థితి. నాకే ఇటువంటి పరిస్థితి వస్తాయి. ఇప్పుడు కుటుంబం అన్నాక, వివాహ జీవితం అన్నాక ఎన్నో సమస్యలు వస్తాయండి. ఆ సమస్యలన్నింటిని ఎదుర్కొనే ముందుకు అడుగు వెయ్యాలి. అదే కుటుంబ జీవితం అంటే, అదే వివాహ వ్యవస్థ అంటే. ఇవన్నీ బాగా తెలిసిన వాళ్ళని. కానీ నా పరిస్థితి ఏంటంటే ఆధిపత్య పోరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తుంటాను, ఆ టికెట్ నాకు కావాలి. వ్యాపారాల్లో పీక్స్కుంటాను, ఆ వ్యాపారం నా పేరును ఉండాలి. ఇది ఒక విచిత్రమైన కోణం అనమాట. కుటుంబం గురించి జరిగే చర్చ కాదు, ఆధిపత్యం గురించి జరిగే చర్చ. భర్త అయితే ఏంటి, భార్య అయితే ఏంటి అనుకుంటే గొడవే లేదు. ఉదాహరణకు రాజశేఖర రెడ్డి గారితో నేను అడుగులు వేశాను. విద్యార్థి దశ నుంచి ఆయనతోనే నా జీవితం ప్రారంభమైంది. నాకు జిల్లాకు కూడా పరిచయం చేసిన దువ్వాడ శ్రీనివాసన్ రాజశేఖర రెడ్డి గారు. సార్తో అంత చనువుగా ఉండేవాళ్ళం. పాదయాత్ర గట్టిగా ఆర్గనైజ్ చేశాను. ఆ పాదయాత్రలోనే హరిశ్చంద్రపురంలో నువ్వు పోటీ చేయి ఎర్రన్నాయుడికి వ్యతిరేకంగా నాకు టికెట్ కూడా డిసైడ్ చేసేసాను. చేసినప్పుడు సరేలేని ఇంకా నేను ఆ బిజీలో ఉంటుండగా వాణి తండ్రి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆ టికెట్ మాకు ఇవ్వాలి, లేదంటే మేము ఇండిపెండెంట్గా వేస్తాం. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు స్టేట్లో నా ఒక్కడికి ఒక బ్లాంక్ బీఫామ్ ఇచ్చారు. నీ పేరు రాసుకుంటావో, నీ వాణి పేరు రాసుకుంటావో నీ ఇష్టం, కానీ ఏదైనా జరిగితే నిన్నే నేను అడుగుతా, ఎలక్షన్ గురించి నీతోనే మాట్లాడుతూ, యు ఆర్ ది ఇన్ఛార్జ్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీ అన్నారు. సరే, ఆ బాధ్యత అప్పచెప్పారు సార్. అని నేనేం చేశానంటే డి వాణి అని పేరు రాసి ఇచ్చాను. అది 2004 సంవత్సరం, ఇది 2024 సంవత్సరం. ఈ ఎన్నికల మధ్యలో 20 ఏళ్లలో మా గొడవ అదే గొడవ. ఆ గొడవ వల్ల మాకు మనశ్శాంతి ఉండేది కాదు ఇంట్లోకి అడుగు పెట్టంగానే. నేను చిత్తడి నేలల కోసం, రైతుల కోసం, మత్స్యకారుల కోసం, స్వదేశీ మత్స్యకారుల కోసం ఒక 7-8 సంవత్సరాలు ఉద్యమాల్లో ఉండేవాడిని. ఆ ఉద్యమాల్లో నా మీద కేసులు, 18 కేసులు, 62 రోజులు జైలు జీవితం, నా మీద ఫైరింగ్ ఆర్డర్స్, ఇదంతా ఒక జీవితం. వీటన్నింటికి కూడా ఇంట్లో నుంచి సపోర్ట్ ఉండేది కదా. జైల్లో ఉండేటప్పుడు కూడా నన్ను పరామర్శించడానికి కూడా వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఇవన్నీ అనుభవించినా నా గుండెల్లోనూ దాచుకున్నాను. లాస్ట్కి మాధురేనే అమ్మ. ఇప్పుడు 28 ఏళ్ల నా జీవితంలో, 25 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఎప్పుడు నా దగ్గరికి మహిళలు రాలేదా? నేను ఎప్పుడైనా ఎవరితోనైనా అసభ్యంగా ప్రవర్తించానా? ఎవరితోనైనా అసభ్యంగా బిహేవ్ చేయలేదు కదా. మరి ఎందుకు ఇప్పుడే వచ్చింది నా మీద? ఎప్పుడు లేనిది ఇప్పుడే ఎందుకు క్రియేట్ చేశారు? కేవలం ఇది రాజకీయంగా వాడుకోవాలి, అంటే నన్ను బదనాం చేయాలి. అంటే మీ ఇద్దరు రిలేషన్లో ఉన్నారని ఫస్ట్ రూమర్ స్టార్ట్ చేశారా? మీకు లేకపోయినా కూడా తను రాజకీయంగా వచ్చింది, నేను రాజకీయంగా ఉన్నాను. ఓకే, ఇలా వస్తున్న వాళ్ళందరి మీద రూమర్స్ క్రియేట్ చేసేయచ్చా? అది ఇంట్లో నుంచి క్రియేట్ అయితే ఎంత పెద్ద సమస్య అవుతుంది. అది తప్పని చెప్పకుండా ఒకటి టికెట్ కోసం ప్రాధాన్యత, టికెట్ కోసం ఒక ప్రయత్నం. ఈ ప్రయత్నాలు నేను ఎలా తట్టుకోవాలి? పిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచి, గుండెల మీద పెంచి ఒక స్థాయికి తీసుకొచ్చి, కుటుంబాని కోసం తలగ్గి, ఆఖరికి టికెటే కదా కావాలి. అధిష్టానాన్ని నేను రిక్వెస్ట్ చేసా, టికెట్ ఆమెకి ఇచ్చేయండి అన్నాను. నేనే తగ్గిపోయాను.
అప్పుడు వాణికి అధిష్టానం ద్వారా టికెట్ నేనే ప్రకటింపజేశాను. కానీ మళ్ళీ ఆమె గ్రాఫ్ కోల్పోయిన తర్వాత మళ్ళీ ఆ టికెట్ నాకే రావటం, నేనే పోటీ చేయాల్సిన అవసరం వచ్చింది. సో 100 మెట్లు దిగే నేను ఆమెకు అంగీకరించాను. అప్పటికీ కాంప్రమైజ్ కాలేదే. ఆ తర్వాత తాళం వేసేస్తున్నారు ఇంటికి. ఆ ఇంటికి తాళం వేసేటప్పుడు తలుపులు తన్నుకుని లోపలికి వెళ్ళలేక కాదు, అసలు మనసులో ఏం నడుస్తుంది. టికెట్ కావాలని టికెట్ తీసుకున్నారు, ఇంటికి తాళం వేశారు, సమాజంలో అభాస్పాలు చేశారు. ఇంక నేను ఎలా బ్రతకాలి? కారులో 7-8 రోజులు పడుకున్నాను. ఆఖరికి మా మదర్ దగ్గర వెళ్ళి ఒక ఏడాది కాలం పట్టున్నాను. ఇవన్నీ టెక్కల ప్రజలకు తెలుసు, ఇవన్నీ మీలాంటి వాళ్ళు ఎంతమందికి తెలుసు? ఇన్ని బాధలు పడిన తర్వాత, ఇంటికి తాళం వేసిన తర్వాత, మనసులో నేను ఉండకూడదు, శ్రీనివాస్ నాకు అక్కర్లేదు అనుకునేటప్పుడు నేనేం చేయగలను? అలాంటిది ఎలక్షన్ తర్వాత కూడా ఇంటి మీదకి వచ్చి ఇంటి మీద కూడా గొడవ పెట్టి అక్కడ నేను టెంపరీగా కొట్టుకుని ఇంటి మీద నువ్వు ఇక్కడి నుంచి పోవాలి. కోరికలు ఏంటంటే టెక్కల నుంచి బయటకు పో, ఎక్కడైనా ఉండు, మాధురితో ఉంటావో ఇంకెలా ఉంటావో నాకు అనవసరం, టెక్కల్లో మాత్రం నువ్వు ఉండటానికి వీల్లేదు. ఇలాంటి విచిత్రం. ప్యాంటు షర్ట్ గాడు అంటాం, లుంగీ షర్ట్ గాడు అంటాం, వాడికి ఏముందని చెప్పటం, మేమే తిండి పెట్టి పోషించాం, వాడు ఒక పూర్ ఫ్యామిలీకి చెందినోడు అంటాం. అవునండి, ప్యాంటు షర్ట్ లుంగీ షర్ట్ గాడు భార్య అంటే వాళ్ళ అమ్మని మా అమ్మని తిట్టడం, మా తమ్ముళ్ళని తిట్టడం, కుటుంబాలని అవమానపరచడం ఎంత భరిస్తాం? మీరు మీడియాలోనే చూసారు ఈ మాటలన్నీ. ఇవన్నీ భరించుకుంటా తల్లిని తిడితే భరించాలి, తమ్ముళ్ళని తిడితే భరించాలి, నన్ను అవమానపరిస్తే భరించాలి. ఇవన్నీ భరించుకుంటానే ఉన్నాను 28 ఏళ్ళు పిల్లల కోసం. కానీ మరి తనది రహస్యంగా ఉంచలే. అది 4 walls మధ్య సెటిల్ అయింటే నిజంగా ఆ అభిమానంతో భర్తే కావాలని తను అనుకుంటే మాధురి ఇంట్లో ఉండేవారు, నేను నా ఇంట్లో ఉండేవాడిని. కథ ఇంతవరకు వచ్చి ఉండేది కాదు. పరిస్థితులు, ప్రభావాలే మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చిన ఈ పరిస్థితుల్ని మనం రహస్యంగా ఉంచుకోకూడదు, ప్రజలకు చెప్పాలి. ప్రజలకు వాస్తవాలను తెలియజేస్తే వాస్తవాల ద్వారా వాళ్ళు మంచి చెడులను గ్రహించి ప్రజలే దేవుళ్ళని నమ్మిన నేను ప్రజలకు ఇవి నేను తెలియజేస్తే వాళ్ళే మనకు అగ్రభాగాన్ని కూర్చోబెట్టగలరు, లేదా అధోపాతాళానికి తొక్కేయగలరు. ప్రజలకు ఆ శక్తి ఉంది. కాబట్టి ప్రజలకే చెప్తే నాకు న్యాయం జరుగుతుందని నేను నమ్మాను. నమ్మి ప్రజలకు మేమిద్దరం కూడా వాస్తవాలు తెలియజేస్తాం. మా పరిస్థితికి ఇలా ఉండడానికి మా ఈ పరిస్థితులు, ప్రభావాలే కారణం. ఆ కారణం నేను ఒంటరి, తను ఒంటరి, రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితులు వచ్చేటప్పుడు ఒకరికొకరు భరోసాగా నిలబడ్డాం. ఆ భరోసా ప్రేమగా మారింది. ఓకే, మీరు అప్పటికి ఒంటరిగా ఉండేవాళ్ళ, మీ హస్బెండ్ గారు ఉండేవాళ్ళ విన్నాను? లేదు, పాలిటిక్స్కి వచ్చిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఏవి డిస్టర్బెన్సెస్ వల్ల నేను కొంచెం ఒంటరిగా ఉండడం జరిగింది. ఓకే, ఈయన గురించి ఒంటరిగా ఉండడం స్టార్ట్ చేశారు, లేకపోతే లేదు ఆవిడ వలన నేను నా ఫ్యామిలీకి దూరమే ఒంటరిగా ఉండటం జరిగింది. మీ ఎక్స్ హస్బెండ్తో నేను ప్రాబ్లమ్స్ ఏం లేవా మీకు? ప్రాబ్లమ్స్ అంటూ పెద్దగా లేవు, కానీ డిస్టర్బెన్సెస్ అంటూ ఉన్నాయి. అంటే తను ఎప్పుడు ఫారెన్లోనే ఉంటారు, తను ఎప్పుడు ఇండియాకి రావడానికి ఇష్టపడేవారు కాదు. నాకు ఫారెన్కి వెళ్ళడం ఇష్టం లేదు, నాకు ఎప్పుడు ఇండియాలో ఉండటం ఇష్టం. సో మేము ఎంత రిక్వెస్ట్ చేసినా వచ్చేవాళ్ళు కాదు. ఫ్యామిలీకి ప్రిఫరెన్స్ కంటే తను ఎక్కువ మనీకి ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. మేము చాలాసార్లు అడిగాం, ఇలా నాకు లోన్లీగా ఉండడం ఇష్టం లేదు, మీరు వచ్చి ఫ్యామిలీతోనే ఉండండి అని. తను ఒప్పుకునే వాళ్ళు కాదు. సో అలా మా మధ్యన డిస్టర్బెన్సెస్ పెరిగాయి. వాని వల్ల ఇంకొంచెం పెరిగి ఇంక సెపరేట్ అవుదామని నిర్ణయించుకున్నాం. ఓకే, మీ ఇద్దరు కలవడానికి రీజన్ ఎవరు, అసలు ముఖ్య కారణం ఎవరు? అంటే మీ ఇద్దరు పరిస్థితులు, ప్రభావాలు అవసరం. పరిస్థితులు, ప్రేమ కాదా? ప్రేమ కూడా పరిస్థితుల వల్ల మేము కలిసిన తర్వాత మా మధ్యలో ప్రేమ మొదలైంది. ఓకే, ఆ ప్రేమ కోస్తా ఎక్కువైంది. పలాసలో నేను ఉండేటప్పుడు ఎలా పోతే నాకెందుకు, నా కుటుంబ రాజకీయాల్లో తీసుకెళ్లి నన్ను స్పాయిల్ చేశారు, నా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారని వాళ్ళ ఇంట్లో తను ఉండిపోవచ్చు, లేకపోతే తను నిర్ణయం తీసుకోవచ్చు. అవును, ఇంకా నన్ను పాపం ఒంటరిని చేస్తారు, ఆయన వెళ్ళి పలాసలో ఉన్నాడు, ఎలా భోజనం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఆయన కార్లు ఏంటి, ఆయన మనుషులు ఏంటి, ఆయన ఎక్కడ ఉండాలి, ఇవన్నీ చూడవలసిన అవసరం తనకేంటి? ఏంటి అవసరం? నాకేమైనా ఆస్తులు ఉన్నాయా, అంతస్తులు ఉన్నాయా, లేకపోతే పవర్ ఉందా, లేకపోతే ఏముందని చెయ్యాలి. కానీ అక్కడ ఏంటంటే ఒక తోటి మనిషిగా అభిమానం చూపించింది తను. నేను ఇబ్బందుల్లో ఉండేటప్పుడు నా కోసం ఇంత బాధ్యత వహించినటువంటి అమ్మాయిగా, తను నష్టపోతూ నా కోసం నిలబడినటువంటి అమ్మాయిగా నాకు కూడా ఒక ఏ ప్రేమనైతే కోల్పోయినాను జీవితంలో, ఆ ప్రేమ నేను ఆమె దగ్గర పొందాను. సో ఇది నేను అనుకుంటాను గత జన్మ సుకృతం. ఏది కూడా ఊరికే రాదు, జన్మల అనుబంధం అది కంటిన్యూషన్ వస్తుంది. గత జన్మలో అక్కడ తాగింది ఇప్పుడు ఇక్కడతో కంటిన్యూ అవుతుంది. అని మీరు గత జన్మలో కూడా మనిషిగా వచ్చారంటారా? ఇప్పుడు 2 ఉంటాయి సార్. కృష్ణ పరమాత్ముడు చెప్పినట్టు కర్మ సిద్ధాంతం ఒకటి ఉంటుంది, ABCD.
గత జన్మలో నేర్చుకున్నాం అనుకోండి, EFGHL ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. అంటే ఈ నుంచి ఎలా స్టార్ట్ చేస్తామంటే ABCD గత జన్మలో నేర్చుకున్నటువంటి ఆ కంటిన్యూషన్ అనేది ఈ జన్మకు ఉంటుంది అన్నది ఖచ్చితంగా గత జన్మ సుకృతాలు, గత జన్మ వ్యవహారాలే ఈ జన్మ కొనసాగింపుగా ఉంటాయని కృష్ణ పరమాత్ముడు చెప్పింది, గీతలో కూడా చెప్పినటువంటిది. అది ఒకవైపు నమ్మితే అది నిజం. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను కాబట్టి అది నిజం. లేదు సైంటిఫిక్గా వెళ్ళామనుకోండి, ఇట్స్ ఎ కెమికల్ రియాక్షన్, రసాయనిక చర్య. మనిషికి మధ్యన జరిగినటువంటి ఆలోచనలు, కలయికలు, ఆ పరిస్థితుల ప్రభావాలు బట్టి ఒక మనిషి మీద ఒక మనిషికి ఆకర్షణ, కోపము, వ్యతిరేకత, రకరకాల భావాలు ఎందుకు కలుగుతాయంటే రసాయనిక చర్యల వల్లే కలుగుతాయి. అలా అని కూడా అనుకోవచ్చు, సైన్స్ ఎప్పుడైనా కలగొచ్చు అంటారా? కలగచ్చు. అంతే. ఏ మనిషి ఎప్పుడు ఎలా మారుతారో, ఎప్పుడు శత్రువులు అవుతారో, ఎప్పుడు మిత్రులు అవుతారో, ఎప్పుడు ఏ రకంగా మారుతాం అన్నది ఇదంతా మనిషికి మధ్యన ఉండేది కెమికల్ బ్యాలెన్స్. అది ఇంబ్యాలెన్స్ అయితే ఇంకో రకంగా మారుతాం, వైలెంట్ గా మారుతాం. సైన్స్ ప్రకారం లేదు, కర్మ సిద్ధాంతం ప్రకారం వెళ్తే గత జన్మ సుకృతం. ఏదనుకున్నా మాది కెమిస్ట్రీ పరంగా చూసుకుంటే, సైన్స్ ప్రకారం చూసుకుంటే రసాయనిక చర్య, లేదు కర్మ సిద్ధాంతం ప్రకారం చూసుకుంటే గత జన్మ సుకృతం. ఓకే మాధురి గారు, మీరు ఇద్దరు కలిసి ఉండడం స్టార్ట్ చేశాక మీలో ఉన్న మార్పులు ఏం చూసారు మీ జర్నీ? అంటే ఏ ఒంటరితనంతో నేను బాధపడ్డానో, ఏ ప్రేమ తక్కువై నేను సఫర్ అయ్యానో. మీకు కూడా ప్రేమ తక్కువైంది ఇంట్లో? మరి ఇద్దరు వేరే వేరేగా, ఒకళ్ళు ఫారెన్ లో ఒకళ్ళు ఇండియాలో ఉంటే ప్రేమ తక్కువ ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే దగ్గరగా ఉంటాయి కదా బాండ్ అనేది. అంటే లాంగ్ డిస్టెన్స్ లవ్ స్టోరీస్ అని ఇప్పుడు రీసెంట్ గా బాగా వైరల్. నాకు అలాంటివి నచ్చవు. కొంతమంది ఒక్కొక్క స్టోరీస్ నచ్చుతారు. మీకు లాంగ్ డిస్టెన్స్ స్టోరీస్ నచ్చవు. స్టోరీ లేదు. నాకు మాత్రం నా పక్కనే హస్బెండ్ ఉండాలనే ఫీలింగ్ తో ఉన్న అమ్మాయి నేనైతే మొదటి నుంచి ఉన్నాను. సో నాకు ఏ రోజైతే నేను శ్రీనివాస్ గారితో నా లైఫ్ స్టార్ట్ చేశానో, నా జర్నీ, అప్పటి నుంచి నాకు హ్యాపీనెస్ కానీ, మీరు అన్నట్టు నా ఒంటరితనం పోయి నాకు అంటూ ఒక తోడు దొరికింది. హ్యాపీగా ఉన్నాను. నన్ను వదిలే ఏ రోజు కూడా ఎక్కడికి ఇంతవరకు ఈ 4 yearsలో ఎప్పుడు ఎక్కడికి పోలేదు. ఎప్పుడు నాతోనే ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసే ట్రావెల్ చేస్తాం. ఏ పనైనా ఇద్దరం కలిసే చేస్తాం. ఈవెన్ ఎలక్షన్ క్యాంపెయిన్ కానీ ఎక్కడికి వెళ్ళాలని అన్ని ఇద్దరం కలిసే చేస్తాం. నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను కోరుకున్న జీవితం నాకు దొరికినట్టు అనిపిస్తుంది. మీ ఇద్దరి మధ్యన హ్యాపీగా ఉండొచ్చు, కానీ సొసైటీ కానీ, లేకపోతే మిమ్మల్ని నమ్మి ఓట్లు వేయడానికి కానీ, లేకపోతే ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళ మాటలను మీరు పట్టించుకుంటారా? సొసైటీకి మా వల్ల వచ్చిన ఇబ్బంది ఏంటి నాకు అర్థం కాదు. అంటే మీరు ఏం చూపిద్దామని అనుకుంటున్నారు? ఏం చూపిద్దాం? ఒక హస్బెండ్ తో డిఫరెంట్ ఒక అమ్మాయి, ఒక వైఫ్ తో డిఫరెంట్ అబ్బాయి కలిసి ఇంకొక పెళ్లి చేసుకుంటున్నాం. దానికి ఇంకేం చూపించాలనుకుంటున్నారు ఎవరైనా? దీంట్లో ఏం చూపిద్దాం అని మీరు అనుకుంటున్నారు? ఎందుకు మీరందరికీ మీకు ఇది నెగిటివ్ గా అనిపిస్తుంది? నాకు నా హస్బెండ్ తో డిఫరెన్సెస్ ఉన్నాయి, ఇతనికి ఈమె వైఫ్ తో డిఫరెన్సెస్ ఉన్నాయి. సో మా ఇద్దరం కలిపి ఒకటయ్యాం. దానిలో తప్పే ఉంది. ఎంతమంది సెకండ్ మ్యారేజ్ చేసుకోవట్లేదు, 3 4 పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. మేము 2వ పెళ్లి చేసుకున్నాం. దీంట్లో ఎందుకు అంత చెప్పకుండా చేసుకుంటున్నారు? 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. పెళ్లిలో ఒక ప్రెగ్నెంట్లు చేస్తున్నారు, పిల్లల్ని కనేస్తున్నారు, వదిలేస్తున్నారు, వీధిని పడేస్తున్నారు. మేము అవేమీ చేయలేదు. మేము మాకు డిఫరెన్సెస్ ఉన్నాయి, వీళ్ళకి డిఫరెన్స్ ఉన్నాయి. మా పబ్లిక్ చెప్పాం, మా ప్రజలకు చెప్పాం, మా ప్రజలకు చెప్పే మేము మొన్న ఎలక్షన్ చేసాం. ఎలక్షన్లో నేనే దగ్గరుండి చేశాను. వాళ్ళకి అన్ని నా గురించి తెలుసు. మా ఇద్దరిని దగ్గరుండి చేసాం. మా పిల్లల్ని చూసుకున్నాం. వీళ్ళ పిల్లలు పెళ్లి చేస్తారు, వీళ్ళ పిల్లలు సెటిల్మెంట్లు చదివించుకున్నాం. మేము గాలికి వదిలేదు కుటుంబాలకి. వీళ్ళ కుటుంబానికి ఆస్తి మొత్తం ఇచ్చేస్తున్నాడు, రోడ్డు మీదకి వచ్చారు. నేను నా తల్లిదండ్రుల ఆస్తితో నేను ఉన్నాను. నేను హస్బెండ్ నుంచి ఇంతవరకు నేను 1 రూపాయి కూడా నేను తీసుకోలేదు ఇంతవరకు. నేను నా పిల్లలు కానీ నాకు కానీ నా పేరెంట్స్ నాకు ఏమైతే నాకు ఆస్తి నాకు వచ్చిందో ఆ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ మాత్రమే నేను నాకుతో పెట్టుకున్నాను. మీ ఎవరికి మేము ఏ బాధ పట్టుకున్నా, ఎవరికి ఎందుకు మేమేం దీనివల్ల ఎవరై సఫర్ అయ్యేది ఏముంది? తిరిగి పైగా మా కార్యకర్తలు, మా ప్రజలు మీరు వచ్చి మైక్ పెట్టండి, చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే శ్రీనివాస్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఏదైతే వాళ్ళకి లోటు ఉండేదో, అంటే వాణి సరిగ్గా చూసుకునేది కాదు, ఈవెన్ మంచినీళ్ళు కూడా ఇచ్చేది కాదు. హస్బెండ్కే చూడదు ఆమె, ప్రజలకి ఏం చూస్తుంది. ఇప్పుడు అదేమీ లేదు. నేను ప్రతి ఒక్క కార్యకర్తకి బాగా చూసుకుంటానని వాళ్ళకి నమ్మకం కలిగి నా దగ్గర రావడం స్టార్ట్ చేశారు. నాతో ట్రావెల్ చేస్తున్నారు, నన్ను అభిమానిస్తున్నారు, ఆదరిస్తున్నారు, నన్ను అమ్మలాగా చూసుకుంటున్నారు అందరూ కూడా. ఇప్పుడు 22లో ఈ గొడవ స్టార్ట్ అయింది. 24లో నేను ఎమ్మెల్యే పోటీ చేశాను. నా మీద పోటీ చేసి గెలిచినటువంటి అచ్చెన్నాయుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్నికల ముందు ఏం చెప్పాడు? రాష్ట్రంలో హైయెస్ట్ మెజారిటీ నాదే, అబౌట్ 70,000 ఓట్స్ అన్నాడు. నిజానికి కూటమి ప్రభుత్వంలో ఎవడు నామినేషన్ వేసినా 40,000, 50,000, 60,000తో గెలిచారు. మా జిల్లాలోనే 4 ఎమ్మెల్యేలు కొత్తోళ్ళు, మొక్కం తెలియనోళ్ళు కూడా, ధర్మాన ప్రసాద్ లాంటి వ్యక్తి మీద కూడా 3 రోజుల ముందు వచ్చి నామినేషన్ వేసి 54,000 మెజార్టీతో గెలిచాడు. మరి అచ్చెన్నాయుడు ఎంతతో గెలవాలి? కనీసం 70తో గెలవాలి కదా.
30, నా 73,000 ఓట్లు. ఇవన్నీ తెలిసి ప్రజలు నాకెందుకు ఇంకా నైతికంగా బలంగానే ఉంచారు. నైతికంగా అచ్చెన్నాయుడు ఓడిపోయినట్టే. కిందోళ్ళందరికి ఒక్క 15 రోజుల ముందు వచ్చిన వాళ్ళందరికి కూడా 40,000, 50,000 మెజారిటీలు వచ్చి నీకేం 30,000 అంటే ప్రజలే 1,000 వ్యతిరేకించుంటే అచ్చెన్నాయుడికి 70,000 రావాలి కదా. ఇంత వేవ్ లో కూడా అచ్చెన్నాయుడు అతి తక్కువ ఓట్ల తేడాతో గెలిచాడు కదా. సో నేను గతసారి ఎంపీకి పోయినా 3,100 తేడా నాది. వాళ్ళకి మాకు ఎప్పుడు వెరీ లెస్ మార్జిన్, 3,000, 3,500. సో మాకు ప్రజలు బుద్ధి చెప్పాలంటే ఓట్లతోనే చెప్పేవాళ్ళు కదా. వీడు ఇలాంటోడు సంఘ వ్యతిరేకమైన పని చేసాడు, కొట్టండి అనుకుంటే నాకు 20-30,000 ఓట్లకి కుదించేసి ఆయనకు 1,00,000 మెజారిటీ ఇవ్వచ్చు. అది జరగల ఇంత వేవ్ లో కూడా. అదే మాకు ప్రజల్లో. అయినా పర్సనల్ లైఫ్ ని ప్రైవేట్ లైఫ్ కి ఏంటి సంబంధం అండి? ఇది మా ఫ్యామిలీస్ మధ్యలో ఉన్న డిస్టర్బెన్సెస్ తో మేము ఒకటే. పర్సనల్ లైఫ్ ప్రైవేట్ రహస్యంగా ఉంటూ అబద్ధాలు ఎవడైతే ఆడతాడో వాడు దొంగ. పర్సనల్ లైఫ్ ను ఓపెన్ గా తెరచిన పుస్తకంలో జనం ముందు చెప్పేస్తే దొంగలు ఎలా అవుతాం? మేము వాస్తవం చెప్పిన వాళ్ళు అవుతాం. ప్రజలే గుర్తించారు, ప్రజలే గౌరవిస్తున్నారు. ఈ రోజు మాకున్న గౌరవం పెరిగింది సమాజంలో. ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ చూసినా సార్ ఒక సెల్ఫీ అంటారు. కార్లు ఓవర్టేక్ చేసుకుని స్పీడ్ గా వచ్చి ఫోటో కావాలని అడుగుతున్నారు. డాక్టర్స్, ఇంజనీర్లు, పెద్ద పెద్ద ఎంప్లాయీస్, ఉన్నత స్థాయి వాళ్ళు, పోలీస్ ఆఫీసర్స్, పెద్ద పెద్దోళ్ళు కూడా. ఒక పెద్ద ఆఫీసర్ అయితే మొన్న చేయి తీసుకొని గుండె మీద పెట్టుకొని పెద్దగా ఊపిరి తీసాడు. ఏం సార్ ఏంటి అంత ఎమోషన్ అవుతున్నారు ఏంటంటే, మీరంటే నాకు ఇష్టం సార్. ఆయన ఏం అర్థం చేసుకున్నారు? పెద్ద ఆఫీసర్. ఇంకా చాలా మంది పేర్లు చెప్పకూడదు. వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారు? ప్రతి ఒక్క జీవితంలో కూడా కథ ఉంది. ఆ కథ చాలా మంది చెప్పలేక భరిస్తున్నారు. మేము చెప్తాం. ఇప్పుడు మీరు ఇన్స్పిరేషన్ అంటారు, చాలా మందికి ఇన్స్పిరేషన్. ఆవేశం ఎలా వస్తుంది? వాళ్ళ కళ్ళల్లో ఆర్ద్రత ఎలా వచ్చింది? ఆ సంతోషం ఎలా వచ్చింది? 1,600 ఉన్నటువంటి యూట్యూబ్ మా ఫాలోవర్స్ ఈ రోజు 1,00,000 దాటారు. 1,45,00,000 వ్యూవర్షిప్ ఎలా వచ్చింది? ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? అభిమానంతో వస్తుంది. అభిమానమా కాంట్రవర్సీ అంటారు? కాంట్రవర్సీ ఎందుకు రావాలంత? ఫాలో అప్ ఎందుకు చేయాలి? న్యూస్ కదా, లేటెస్ట్ న్యూస్ కదా, లేటెస్ట్ రెండు ఉంటాయి. ప్రతి ఒక్కరికి రెండు ఉంటాయండి. ఎవరికైనా సరే 2 కోణాలు ఉంటాయి. ఏ మనిషికైనా సరే విమర్శలు ఉంటాయి, పొగడ్తలు ఉంటాయి, రెండు ఉంటాయి. అవన్నీ బ్యాలెన్స్ చేసుకొని వెళ్తేనే జీవితం. రావణుడిని మెచ్చింది ప్రజలే, రాముడిని మెచ్చింది ప్రజలే. రెండు ప్రజలే. మీకు రావణుడు ఇష్టం ఉండొచ్చు, నాకు రావణాసుడు అంటే ఇష్టం. ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది. నాకు రావణాసుడు హీరో, నేను హీరోగా చూస్తాను. సార్ రాముడు అంటే హీరో. అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఎలా చూస్తున్నారు? రాముడు అనుకుంటున్నారు, రావణాసుడు? నేను డిఎస్ఏ అనుకున్నాను. డిఎస్ కి ఒక బ్రాండ్ ఉంది, దువ్వాడ శ్రీనివాస్ అంటే ఒక బ్రాండ్. ఎవరితో కంపేర్ చేయను. ఈ స్పెషల్ అంటే. సార్ మీ బిజినెస్ అన్ని వదిలేసారా? వదిలేదు, అన్ని లాగేసుకున్నారు. మేమేం బిజినెస్ వదిలేదు. మైన్స్ కంపెనీ ఎప్పుడు మైన్స్ ప్రపంచ స్థాయిలో కూడా ఐకాన్ బ్రౌన్ గ్రానైట్ ఓనర్ గా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాం. మైన్స్ లో బాగా పీక్స్ కి వెళ్ళాను. ఈ గవర్నమెంట్ ఉంటే ఒకలాగా, లేకపోతే రిజల్ట్ రోజు ఈవినింగ్ లాగేసుకున్నాం. 4వ తారీఖు ఎన్నికల ఫలితాలు వచ్చాయంటే ఆ సాయంత్రం కల్లా నా మైనా ఒక్కసారి కొట్టి పంపించేశారు. ఈ రోజు వరకు పర్మిట్స్ ఇవ్వట్లా. 61 కోట్లు లాస్ సడన్ గా గవర్నమెంట్ రావటం వల్ల, కూటమి ప్రభుత్వంలో అచ్చెన్నాయుడు వీళ్ళు టార్గెట్ పెట్టారు. సరే ఇవన్నీ చేస్తుంటారు వాళ్ళు, భరిస్తారు. శ్రీను గారు అంత మైనింగ్ కంపెనీలు అలాంటి పెద్ద పెద్ద బిజినెస్లు చేసిన మీరు రీసెంట్గా చీరలు బిజినెస్లోకి తీసుకొచ్చేసారని చెప్పి కామెంట్స్ దానికి బిజినెస్, సారీస్ బిజినెస్ కాదా? ఏదైనా బిజినెస్ ఏనండి. దానిలో కామెంట్ చేయడానికి ఏముంది? ఇప్పుడు శ్రీనివాస్ గారు ఎప్పుడు మైన్స్ బిజినెస్, తన ఫస్ట్ నుంచి కూడా. పర్లాకిమిడిలో వరల్డ్ ఫేమస్ మెటీరియల్ తను అక్కడ ఉంది. పర్లాకిమిడిలో తను క్వారీ చేశారు. ఆ క్వారీని కూడా ఇలా లిటిగేషన్స్ పెట్టి కేసులు పెట్టేసి ఇతను ఓడిపోగానే వాళ్ళ పార్టీ రాగానే టీడీపీ హయాంలో క్లోజ్ చేసేసారు. దాన్ని నిలదక్కుని పాపం మళ్ళీ కొత్తగా టెక్కల్లో స్టార్ట్ చేశారు. దాన్ని కూడా మొన్న రిజల్ట్ రోజు ఈవినింగ్ మొత్తం కూల్ చేశారు. కోర్టులో కాంట్రాక్ట్స్ వర్క్స్ చేశాం మేమిద్దరం. దాన్ని ఆపేశారు. సో ఇంకేం చేయాలి? నాకు ముందు నుంచి కూడా ఈ శారీస్ విషయంలో నాకు ఒక ప్యాషన్ ఉంది. నాకు ఒక ఫ్యాషన్ మీద ఒక ప్యాషన్తో, ఇంట్రెస్ట్తో నాకు ఈ శారీస్ స్టోర్ పెట్టాలని ఎప్పటి నుంచో ఆలోచన ఉంది. దట్టు ఈ శారీస్ బిజినెస్ ఏంటి, పాలిటిక్స్కి సంబంధం లేకుండా ఉండే బిజినెస్, పీపుల్కి, మాకు పబ్లిక్కి మాకు రిలేటెడ్గా ఉండే బిజినెస్ అనేది ఈ శారీస్ బిజినెస్. ఎందుకంటే మేము పబ్లిక్ ఎంత ఫెయిర్గా ఉంటే వాళ్ళు నచ్చితే మా దగ్గరికి వస్తారు, కొనుక్కుంటారు, వెళ్తారు. సో దీనిలో పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ అంటూ ఏమీ ఉండదు.
సో అందుకని నేను శ్రీనివాస్ గారికి ఇంతవరకు మనం మైండ్స్ ఇవన్నీ చేసి ఎప్పుడు కోల్పోతూనే ఉన్నాం, ఎప్పుడు కూడా నిలదొక్కుకోలేదు. ఈ 4 years లో కూడా 30-40 crores వరకు పెట్టాం, లాస్ అయిపోయాం. మళ్ళీ ఇదే స్టార్ట్ చేసాం, మళ్ళీ నెక్స్ట్ టైం పార్టీ వస్తుందో రాదో, మళ్ళీ ఏమవుతుంది, పొలిటికల్గా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ఇదన్నిటికీ డిఫరెంట్గా మనం తెలంగాణ అంటే ముందు నుంచి శ్రీనివాస్ గారికి నాకు హైదరాబాద్ మా ఫేవరెట్ ప్లేస్, మా ఇద్దరికి కూడా. హైదరాబాద్ ప్రజలు కూడా చాలా మంచి మనసున్న మనుషులు, ఎవరు వచ్చినా ఆదరిస్తారు, బ్రతకడానికి బ్రతుకు తెరునిస్తుంది హైదరాబాద్. అదొక చాలా పెద్ద ప్రపంచం హైదరాబాద్ అనేది, చాలా మందికి లైఫ్ ఇస్తుంది. సో ఈ ప్లేస్ ని మనం చూస్ చేసుకుందాం. వెన్ కంపేర్ టు నాకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ లో ఒక 10% ఆంధ్రాలో ఉంటే 90% నాకు హైదరాబాద్ లోనే ఉన్నారు. అంత మంచిగా నన్ను ఆదరిస్తున్నారు. సో మనం ఫస్ట్ బిజినెస్ హైదరాబాద్ లో స్టార్ట్ చేద్దాం. నాకు ఇంట్రెస్ట్ ఉంది, మీరు కొంచెం సపోర్ట్ చేయండి. అపార్ట్ ఫ్రమ్ యువర్ పాలిటిక్స్ నా కోసం ఒక 10% టైం మీరు కేటాయించి బ్యాక్ ఎండ్ లో ఉంటూ నాకు సపోర్ట్ చేయండి అని చెప్పాను. చెప్పగానే శ్రీనివాస్ గారు కూడా దీనికోసం మేము 5-6 months నుంచి దీని మీద మేము వర్కౌట్ చేసాం. కొన్ని షాప్స్ కి తిరిగాం. వీవర్స్ ప్రైస్ కంటే కూడా వీళ్ళు ఎక్కువ ప్రైస్ కి అమ్ముతున్నారు షాప్స్, రిటైలర్స్. అవన్నీ బ్రేక్ డౌన్ చేసి పబ్లిక్ కి మనకు గుడ్ రిలేషన్షిప్ లా ఉండాలనే ఆలోచనతో డైరెక్ట్ గా వీవర్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి మేమే మగ్గాలు అవి ఏర్పాటు చేసుకొని మేమే మెటీరియల్ ఇస్తూ వీవర్స్ ని కూడా బ్రతికిద్దామనే ఆలోచనతో వాళ్ళతో శారీస్ మేమే దగ్గరుండి వీవింగ్ చేయించుకొని ఆ ఓవెన్ శారీస్ని పెట్టి మేము శారీ స్టోర్ పెట్టి ఓపెన్ చేసి ప్రజలందరికీ కూడా క్వాలిటీతో అండ్ తక్కువ ప్రైస్లో ఇద్దామని నిర్ణయించుకొని ఈ శారీ స్టోర్ అనేది ఓపెన్ చేస్తున్నాం. ఫస్ట్ బ్రాంచ్ మదీనాగూడలో స్టార్ట్ చేస్తున్నాం. విత్-in 3 months జూబ్లీ హిల్స్లో స్టార్ట్ చేస్తాం. విత్-in ఇంకొంచెం రోజుల్లో ఇంకొక 4-5 branches కూడా ఎస్టాబ్లిష్ చేయాలన్న ఆలోచనతోనే ఉన్నాం. అంతేగాని శారీస్ బిజినెస్ అనేది తక్కువగా చూడండి. చూడడానికి కాదు, అంటే ఒక మంచి గ్రేట్ లీడర్ శ్రీకాకుళంలో, మంచి దువ్వాడ శ్రీని గారు అంటే మంచి నేమ్ ఉంది. అంత లీడర్లా ఉండేవాళ్ళు. ఆయన నోట్లో నుంచి ఎప్పుడు లైక్ జనాల దగ్గరికి వెళ్ళి అవి ఇవి వినేవాడు. కాకపోతే మైనింగ్ కంపెనీ బిజినెస్ చేసేవారు, ఒక మంచి బిజినెస్ మ్యాన్ అనుకునేవాళ్ళం. కానీ అలాంటి ఆయనతో నోట్లో నుంచి మేము ఇలా శారీ బిజినెస్ చేయబోతున్నాం ఇలా చెప్తుంటుంటే ఎలా ఉండే ఆయన్ని ఎలా చేశారు, ఎలా ఉండే ఆయన ఎలా చేయడం. బిజినెస్ అనేది ఏదైనా బిజినెస్, అది ఏదైనా చిన్న ప్రొడక్ట్ అయినా పెద్ద ప్రొడక్ట్ అయినా బిజినెస్ అనేది బిజినెస్ కింద క్యాలిక్యులేట్ చేయాలి. అది చీర, జాకెట్టా, లేకపోతే ఇంకేంటా అని చూడకూడదు. బిజినెస్ నాకు దీంట్లో ఇంట్రెస్ట్ ఉంది. ఇంతవరకు మైండ్స్ లో అతనికి ఇంట్రెస్ట్ ఉంది, మైండ్స్ వల్ల కోల్పోయాం. సో నా ఇంట్రెస్ట్ ఒకసారి వచ్చి చూడండి, చేద్దాం. మీకు తనకి ప్రజలే ఇష్టం, తనకి ప్రజాజీవితం ఇష్టం, ఇది కూడా ప్రజలకు లింకప్ అయ్యేది. మా కింద ఒక 100 మంది పనిచేస్తారు, మా ప్రజా సంబంధాలు ఇంకొంచెం బాగుంటాయి, ఇంకొంచెం మనకి పీపుల్ తో బాండింగ్ పెరుగుతుంది. వాళ్ళు కూడా మనం తక్కువ ప్రైస్ కి ఇస్తే ఓకే, శ్రీనివాస్ గారు మౌజీ దగ్గరికి వస్తే మనకు తక్కువ ప్రైస్ కి శారీ వస్తుందని గుడ్ విల్ మనకు వస్తే చాలు, కోట్లు సంపాదించాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో శారీ స్టోర్ ఓపెన్ చేస్తాం. ఓకే, అంటే ఈ బిజినెస్ కి దువ్వాడ గారు 3-4 కోట్లు ఎంతో ఇచ్చారు. ఆయన డబ్బులు ఇచ్చి బిజినెస్ కోసం శ్రీనివాస్ గారు ఎవరేమనుకున్నా నాకు అనవసరం. శ్రీనివాస్ గారు అన్ని ఆస్తులు వానికి రాసి ఇచ్చేసి వచ్చేసారు. విత్ ఎంప్టీ హ్యాండ్స్ హీ కేమ్ అవుట్. అక్కడి నుంచి మా లైఫ్ని మళ్ళీ మేము ప్రారంభించుకున్నాం. దీనికోసం మా పేరెంట్స్ ఇచ్చిన ప్రాపర్టీస్ మాత్రమే నేను సేల్ చేసి బిజినెస్లో పెడుతున్నాను. అలానే నాది వేరు, శ్రీనివాస్ గారు వేరు అని మాకు లేదు. మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాం. మా ఇద్దరు తన దగ్గర ఎన్ని కోట్లున్నా నాకు ఇస్తారు. ప్రెసెంట్ లేవు, లాగేసుకున్నారు అందరూ. ఉంటే నాకు ఇస్తారు ఖచ్చితంగా. సో నా దగ్గర ఉన్న ప్రతిదీ అతనిదే. మా ఇద్దరి మధ్యలో నీది నాదే అనే తేడా లేదు. అయినా మా ఇద్దరు ఇప్పుడు మొగుడు పల్లాలి. మా ఇద్దరికి నాదైనా ఒకటి, అతనిదైనా ఒకటి. ఎవరికి సంబంధం లేదు. ఎవరు డబ్బులు పెడితే మీకేంటి ప్రాబ్లం? మీ బిజినెస్ చేస్తున్నావా, మంచి ప్రొడక్ట్ అందిస్తున్నావా అనేది మీరు చూడండి. డబ్బు గురించి ఆయనకి దగ్గర అయ్యారని కూడా టాక్. అది ఫేక్ అదే చెప్తున్నాను కదా. మీరు కావాలంటే అన్ని మొత్తం డాక్యుమెంట్స్ అవన్నీ వెనక్కి వెళ్ళి తీసుకోండి. ఆస్తులన్నీ రాసిచ్చి తను చెప్తున్నా 0 బ్యాంక్ బ్యాలెన్స్ తో వచ్చారు నా దగ్గరికి. అందుకే నేను అంటున్నాను, మా బంధం మీరు ఎన్ని కామెంట్ చేసుకున్నా మాది 100% ప్యూర్ లవ్. ఎందుకంటే నేను అతని నుంచి ఏది ఆశించలేదు, 1 రూపాయి ఆశించలేదు. అతను పదవిలో లేరు, నేను పదవిని ఆశించడానికి. అతను డబ్బులు లేవు, డబ్బు ఆశించడానికి. ఏమి ఆశించుకున్నా 100% అతని మనసు, అతని వ్యక్తిత్వం, అతని హానెస్టీ, అతని హంబుల్నెస్ ఇవే చూసి నేను ఇష్టపడ్డాను. దాంతోనే ఇప్పుడు కలిసి ఉన్నాం. అతని దగ్గర ఏ ఆస్తులు లేవు, అన్ని వానికి ఇచ్చేసి వచ్చేసారు. ఇటీవల కాలంలో ఒక 2 కోట్ల రూపాయలు విలువైన 2.5 కోట్ల విలువైనటువంటి ఒక అసెట్ విశాఖపట్నంలో అమ్మారు. అలాగే శ్రీకాకుళంలో కూడా కొన్ని ల్యాండ్స్ అమ్మారు.
అమ్మి ఈ డబ్బులన్నీ కూడా అక్యుములేట్ చేసి ఈ బిజినెస్ లో మా ఫాదర్ నాకు ఇచ్చిన ప్రాపర్టీస్ అన్ని నేను ఇప్పుడు అమ్మేశాను. ఎప్పటి నుంచో మా ఫాదర్ నాకు ఇచ్చే 2009 నుంచి అవి నా పేరు మీద ఉన్నవి. ఇప్పుడు బిజినెస్ కోసం నేను అమ్మేసి మరి బిజినెస్ స్టార్ట్ చేశాను. అంటే మీరు స్టార్టింగ్ అంటే ఆయనకి పరిచయం అవ్వకముందు నుంచి, రాజకీయంలోకి రాకముందు నుంచి మీరు డబ్బులు మేము ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్డ్. మా ఫాదర్ వాళ్ళు వెల్ సెటిల్డ్, మా హస్బెండ్ వాళ్ళు కూడా వెల్ సెటిల్డ్. అన్ని వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా. మాకు ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ కానీ ఏమి కూడా లేవు, ఎప్పుడు కూడా లేవు. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీనే. ఇప్పుడు వీటి కోసం మేము ఆస్తులు అమ్మాల్సి వచ్చింది, లేకపోతే ఆస్తులు అమ్మాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఎలక్షన్ లో ఉన్న డబ్బులు కొంచెం ఉంటే అవి కూడా కోల్పోయాను. మా ఇద్దరు ఉండడానికి ఇల్లు కూడా కట్టుకున్నాం, దానికోసం కొంచెం డబ్బులు పెట్టవలసి వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఈ ప్రాపర్టీస్ అమ్మాల్సి వచ్చింది. లైక్ అంటే ఈ కామెంట్స్ రావడానికి గల రీజన్స్ ఏంటంటే, మీరు అది కొన్ని వీడియోస్ మీ డ్యాన్స్ చేసి సంబంధించిన వీడియోస్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం జరుగుతుంది. అది మీరేనా? అది ఇప్పటికీ చెప్తున్నాను, అది నేను కాదు. అసలు ఆ మనిషి కూడా నాలాగా లేదు. అది ఎందుకు ఎవరికి అనిపించిందో, ఎవరికి పెట్టాలనిపించిందో కావాలనే కూటమి ప్రభుత్వం వాళ్ళే ఖచ్చితంగా దీన్ని ఈ పిల్ల సైనికులు ఉంటారు కదా బచ్చాగాళ్ళు, ఆ బచ్చాగాళ్ళు ఈ కొంతమంది కలిపి ఐటీడీపీ అని ఇదొన్న పేజ్లో పెట్టి అనవసరంగా ట్రోల్ చేశారు. అలా నేను డాన్స్ చేసే అమ్మాయిని నేనేం కామెంట్ చేయట్లేదు. నాకు రికార్డింగ్ డాన్స్లు, నాకు స్టేజ్ల మీద డాన్స్ చేసుకోవాల్సిన అవసరం నాకైతే ఎప్పుడూ లేదు. ఎనీబడి కెన్ ప్రూవ్ చేసుకోండి. సార్ అప్పుడే చెప్పారు, ప్రూవ్ చేసుకుంటే నేను 1 crore rupees వాళ్ళు గిఫ్ట్ ఇస్తానని. మొన్న ఛానల్లో కూడా నాకు అవసరం లేదు. అలానే నేను ఒకటే చెప్తున్నాను, ఎవరి బ్రతుకుతారు కోసం వాళ్ళు చేసుకుంటారు. ఇదే డాన్స్ స్టేజ్ మీద పబ్లిక్ గా బట్టలు ఇప్పి చేస్తున్నారు, వాళ్ళేమో హీరోయిన్లు అంటున్నారు. స్టేజ్ మీద చేస్తే స్టేజ్ రికార్డింగ్ డాన్సర్లు అంటారు, నానా రకాల పేరు పడుతున్నారు. నేను ఎవరి అమ్మాయిని కామెంట్ చేయట్లేదు. నాకైతే మీరు వెళ్ళి మా ప్లేస్ లో ఎంక్వైరీ చేసుకోండి, నేను పుట్టిన ప్లేస్ లో, మా అత్తగారి ప్లేస్ లో. ఈ విమర్శలు చేసేవాళ్ళు ఎవరైనా, నేను బిజినెస్ లో రంగంలో నాకు కొంత అనుభవం బట్టి నేనేం చెప్పానంటే, మనకి ఎప్పుడు కూడా క్వాలిటీ ఉండాలి, నాణ్యత ఉండాలి. అసలు ఏంటి ఈ రంగం ఏంటి, అసలు ఈ శారీ ఫీల్డ్ ఏంటి, ఈ పట్టు ఫీల్డ్ ఏంటి, పట్టు సిల్క్ ఏంటి, ఒకసారి నా కళ్ళారా చూడాలంది. నీకు తెలుసు కాబట్టి నేను తర్వాత వెళ్ళాను. వారణాసి వెళ్ళాం, కోల్కతా వెళ్ళాం, తర్వాత ఇది ధర్మవరం వెళ్ళాం, కంచి, బెంగళూరు, సేలం, కోయంబత్తూర్, ఇలాగ చాలా ప్లేసులు, యాడికి ఇలాంటి ప్లేసుల్లోకి వెళ్ళి డైరెక్ట్గా మగ్గందారుల దగ్గరికి, నేతన్నల దగ్గరికి వెళ్ళాం. నేతన్న పరిస్థితి మేము అక్కడ చూస్తే, ఆయన కష్టపడి ఆ నేసే చీర, ఒక చీర నేయటానికంట 1 నెల రోజులు కూడా పడుతుంది, 2 నెలలు పడుతుంది, కొన్ని చీరలు 15 రోజులు పడుతుంది. ఆ చీర ఎంత కష్టపడుతున్నావు కదా, నువ్వెంత అన్నా సంపాదిస్తున్నావు, నీకెంత ఇస్తున్నారంటే ఆయన చెప్పే లెక్కలు చూస్తే ఆయన కూలి కూడా ఆయనకి చాలట్లా, మళ్ళీ కూలి బ్రతికే. అంటే ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది అంటే, ప్రజా జీవితం గడిపిన మాకు ఇంత కష్టపడి ఒక క్వాలిటీ శారీ 15 రోజులు కష్టపడి, 24 రోజులు కష్టపడి చేస్తే ఆయనకు మిగిలింది కూల, అంతకన్నా పెద్దోడు కాడా? నెంబర్ 1. మరొకరు కూడా ఇక్కడ నష్టపోతున్నారు. ఆయన తయారు చేసినటువంటి ఆ శారీని ఉదాహరణకు ఒక 50,000కి అతనికి ఇచ్చి కొన్నారనుకోండి, మధ్య దళారీలు, అది తెచ్చి హైదరాబాద్లో 3 లక్షలకు అమ్ముతున్నారు. మీకు తెలిసిన అంటే ఎన్ని రెట్లు ఎక్స్ట్రా అమ్మారు? 5-6 రెట్లు ఎక్స్ట్రా అమ్మేటప్పుడు నష్టపోయే మరో వ్యక్తి ఎవరంటే కస్టమర్. నేతన్న నష్టపోతున్నాడు, కస్టమర్ నష్టపోతున్నాడు. ఇది నేను గమనించింది. నేనేం చెప్పానంటే, మనం లాభాపేక్షతో లాభాలు సంపాదించేయాలనుకుంటే 1,00,000 వ్యాపారాలు ఉంటాయి. నాకు తెలుసు చాలా వ్యాపారాలు ఉన్నాయి. ఇందులో నువ్వు ఇంట్రెస్ట్ పెడుతున్నావు కాబట్టి ఇందులో చెయ్యాలి అనుకుంటే, నా తాలూకు ఉద్దేశం అంటే నాణ్యత, ప్రాధాన్యత. నాణ్యతే ప్రామాణికం. ఈ 2 మైండ్లో ఎప్పుడు పెట్టుకో. క్వాలిటీ ఈజ్ అవర్ ప్రిడామినెన్స్. ఈ 2 బ్రెయిన్లో పెట్టుకుని ఆ ఏదైతే నేతన్న దగ్గర తీసుకుంటున్నామో ఆ నేతన్నకి మనం ఆర్థికంగా సహకరించి మరికొంత వెసులుబాటునిచ్చి అతను ఆ నేసేటట్లు చేసి అవన్నీ కలెక్ట్ చేద్దామని చెప్పి ఇప్పుడు 4-5 నెలల్లో మొత్తం దేశం నలుమూల నుంచి కలెక్ట్ చేసి దాన్ని స్టోర్లో పెట్టేటప్పుడు దానికి జిఎస్టీలు, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, ప్రాఫిట్స్, మెయింటెనెన్స్ అన్నీ వేసుకుంటే 50,000 రూపాయల సారీని ఎంత కమ్మొచ్చు? 80,000కి అమ్మండి, 90,000కి అమ్మండి, అయితే 1,00,000కి అమ్మండి. 3 లక్షలు ఏంటండి? ఇది మోసం కదా కస్టమర్కి. మరి 3 లక్షలకు అమ్మిన లాభంలో కొంతైనా నేతనికి ఇస్తున్నావా? అది కూడా నష్టమే కదా నేతనికి. ఈ 2 ఆలోచించి, ఈ 2 బ్యాలెన్స్ చేసి బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలంటే, వ్యాపారం పెట్టిన తర్వాత ఆ వ్యాపార యజమాని ఎవరన్నది జనానికి తెలుస్తుంది. వ్యాపారం పెట్టక ముందే మేమెవరమో జనానికి తెలుసు. కాబట్టి మా మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఒక నమ్మకంతో మా దగ్గరికి వచ్చేటప్పుడు ఆ కస్టమర్ ఆ కళ్ళల్లో
నేను సరైన ప్రైస్ ఇచ్చాను అన్నటువంటి ఆనందాన్ని మేము చూడాలి. అరే నేను ఈ స్టోర్కి వచ్చి చాలా ఎక్కువ డబ్బులు ఇచ్చేసాననే బాధని ఎక్కడ ఏ కళ్ళల్లో కూడా మనం చూడకూడదు అన్నది మా ప్రధానమైనటువంటి ఉద్దేశం. నేతన్న దగ్గర నుంచి కస్టమర్కి మధ్యలో బాధ్యత వహిస్తూ రీజనబుల్ ప్రైస్, సరసమైన ధర ఇవ్వాలన్న దానితో ఇది ప్రారంభించి ఒక 6 బ్రాంచెస్, తర్వాత విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, బెంగళూరు కూడా అనుకుంటున్నాం. ఇంక జ్యువెలరీ కూడా స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. ఒక మంచి ఆలోచనతో దువ్వాడ శ్రీనివాస్ చీరలు అమ్ముతున్నాడా, దువ్వాడ శ్రీనివాస్ ఇలా అయిపోయాడా, అలాగే ఎవరైనా ప్రచారాలు చేసుకుంటే దువ్వాడ శ్రీనివాస్ రాజకీయం వదిలేయడు, పదునైనటువంటి భాష వదలడు, తూర్పార పడ్డానికి ఎంత తోడైనా సరే ఆగే ప్రసక్తే లేదు, ప్రశ్నిస్తాడు. దువ్వాడ శ్రీనివాస్ రాజకీయం అనే గ్రౌండ్ ఫీల్డ్ వదిలేయడు. దయచేసి ఆ భ్రమల నుంచి బయటపడమని వాళ్ళకి నేను సవాల్ చేస్తున్నాను. వ్యాపారం చేయాలని మాధురికి సహకారంగా పూర్తిగా ఉంటాను. తాను చేసే ఈ పట్టు సిల్క్స్లో ఈ స్టోర్స్ని బాగా డెవలప్ చేసే విధంగా, దాంతోపాటు యాడింగ్ జ్యువెలరీ కూడా, విమెన్కి కావాల్సిన వాటి పైన ఆమెకి జ్యువెలరీలో కూడా బాగా నాలెడ్జ్ ఉంది కాబట్టి అవి కూడా పెట్టి అవి కూడా సరసమైన ధరలకి ఇచ్చే విధంగా మేము చేస్తామే తప్ప లాభాపేక్ష కోసం ఏదో అలా తప్పుడు పద్ధతుల్లో లాభం సంపాదించాలనో ఉద్దేశం కదా. అలా అనుకుంటే చాలా వ్యాపారాలు ఉన్నాయి. మా ఉద్దేశం అందుకే కాంచీపురం ఒకళా సిల్క్స్ అని కూడా పేరు పెట్టాం. ఒకళా మాత పేరు. ఒకళా మాత అంటే వెంకటేశ్వర స్వామి తల్లి. ఇంకో హిస్టరీ కూడా మేము దానికి కనెక్ట్ అయినాం. ఎందుకు కనెక్ట్ అయ్యంటే వెంకటేశ్వర స్వామి పేరు పెట్టొచ్చు. నేను వెంకటేశ్వర స్వామి భక్తులు, మేము స్వామి భక్తులుగా స్వామి వారి తల్లి పేరు ఒకళా మాత పెడదామని. ఎందుకంటే ఒక చిన్న స్టోరీ ఉంది. ఒకళా మాత ద్వాపర యుగం ముందు యశోదాదేవిగా కృష్ణుడికి తల్లిగా పుట్టారు. మరి కృష్ణుడికి ఆ యుగధర్మం ప్రకారం, ఆ అవతారం తాలూకా పద్ధతి ప్రకారం ఆయనకి చాలా వివాహాలు జరిగాయి. ఆ వివాహాల్లో ఎక్కడా కూడా యశోదాదేవి పాత్ర లేదు. అప్పుడు ఆమెకు కోరుకుంటుంది, నా కొడుక్కి నేను పెళ్లి చేయలేకపోయానని. అది విష్ణువుకి తెలియజేస్తే విష్ణువు చెప్తారు, అమ్మా ఈ జన్మలో నీకు అది సాధ్యపడలేదు, కలియుగాంతంలో నువ్వు నాకు వివాహం చేస్తావు దగ్గరుండి అని మాటిస్తారు. ఆ మాట ప్రకారమే కలియుగాంతంలో ఆమె ఈ 7 కొండల్లోనే పుట్టి అక్కడే నివసిస్తూ ఓ కుటీరంలో ఉండగా కొన్ని కారణాల వల్ల వైకుంఠం నుంచి ఆ కొండపైనకి రావటం జరుగుతుంది వెంకటేశ్వర స్వామి. అప్పుడు నిరాడంబరుడుగా వచ్చి ఆ కుటీరానికి చేరినప్పుడు ఆమె చూస్తారు. నువ్వెవరు బాబు అని అడిగితే ఆయన సమాధానం చెప్పారు. నీ ఊరు అంటే అన్ని ఊళ్ళు నావే, నీ పేరు అంటే అన్ని పేర్లు నావే అని చెప్తారు. అప్పుడు ఒకళాదేవి ఒకళామాతగా కదా జన్మించారు. నీ పేరు శ్రీనివాసుడు అని పేరు పెడతాను, ఇక నుంచి నేను శ్రీనివాసుడు అని పిలుస్తాను అంటే వెంకటేశ్వర స్వామికి శ్రీనివాసుడు అని పేరు పెట్టింది ఒకళామాత. అక్కడి నుంచి అప్పుడు చెప్తారు ఆయన ఎవరన్నది ఆమెకు అర్థం అవుతుంది. అమ్మా గత జన్మలో నీకు ఇచ్చిన మాట ప్రకారం నేను వచ్చాను, ఆకాశరాజు కుమార్తె పద్మావతికి ఇచ్చి నా వివాహ ఏర్పాట్లు నువ్వే దగ్గరుండి చెయ్యని చెప్తారు. అప్పుడు తల్లిగా ఆకాశరాజు దగ్గరికి వెళ్ళి పద్మావతితో మాట్లాడి శ్రీనివాసుడికి ఇచ్చి వివాహం చేసే దానిలో వివాహ వేడుకలు ఎంత బ్రహ్మాండంగా చేస్తారంటే ఒకళామాత. పెళ్లి కూతురు ఎలా ఉండాలి, పెళ్లి కొడుకు వెంకటేశ్వర స్వామి సాక్షాత్ ఎలా ఉండాలి, పెళ్లికి డబ్బులు కావాలి, ప్రతి పెళ్లికి అప్పు అవుతుంది. అందుకే ఆ అప్పు కోసం కుబేరుడి దగ్గర అప్పు తెచ్చి పెళ్లి చేయటం, ఆ అప్పే ఇప్పటి వరకు వెంకటేశ్వర స్వామి వడ్డీ కాసుల వాడిగా తీర్చుతుంటాం. సో మేమెందుకు కనెక్ట్ అయినామంటే సాంప్రదాయాలకు నెలవైన, పెళ్లిళ్లకు నెలవైన, మంచి హస్తవాసి కలిగిన ఆ వెంకటేశ్వర స్వామి వారి తల్లి ఒకళామాత పేరుని కాంచీపురం పట్టు సిల్క్స్ కి నెలవైన ఆ ప్రాంతాన్ని కంచి కామాక్షిదేవి ఆశీస్సులతో కాంచీపురం ఒకళ సిల్క్స్ అని పేరు పెట్టి ఈ పట్టు చీరలు ఏదైతే మేము అమ్ముతామో సాంప్రదాయాలకు నెలవైన అమ్మవారి ఆశస్సులతో ప్రతి ఒక్కరి చేతికి తాకాలని, వారి పాదాలని, వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా అక్కడ పెడుతున్నాం, ఒకళామాత విగ్రహం కూడా ఉంటాయి, వారి పాదాలకు తాకి ఆ వస్త్రాలను అందరికీ అందజేయాలనే ఉద్దేశంతో కాంచీపురం ఒకళా సిల్క్స్ అని పేరు పెట్టాం. అందుకు మీకు స్టోరీ తెలియజేస్తాను. ఇది ఒక దీని మీద ఇంత ఎక్సర్సైజ్ చేసామని చెప్పడానికి మీకు నేను తెలియజేస్తాను. ఇంత కష్టపడి ఇంత ఎక్సర్సైజ్ చేసి లాభాపేక్ష కోసం చేసింది కాదు, ఒక గుడ్ విల్ పెంచుకోవటానికి, మరింత సేవలు వ్యాపార రంగం ద్వారా కూడా అందించడానికి ప్రజలకు ఇది మేము చేస్తాం. మీ యూట్యూబ్ ఛానల్ ఎలా నడుస్తుంది? బాగా నడుస్తుంది? లేదండి, షాప్ గోల్లో పడి యూట్యూబ్ ఆపేసాను, చాలా రోజులు అయింది. స్టార్టింగ్ లో మీ యూట్యూబ్ ఛానల్ కి ఎంతో తక్కువ మంది ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. అలాగే ఈ మధ్య ఈ ఇష్యూ అయిన తర్వాత మంచి సబ్స్క్రైబర్ తో, మంచి వ్యూవర్షిప్ తో, అదే
చాలా లక్షల్లో viewership సబ్స్క్రైబర్లతో కూడా బాగా పెరిగింది. మంచి వ్యూవర్షిప్ తో వెళ్ళింది, మంచి సక్సెస్ అయినట్టుంది యూట్యూబ్ అంతా. రెవెన్యూ పరంగా అంత బాగా డబ్బులు కూడా వస్తుందా? వస్తున్నాయి. Revenue కూడా వచ్చింది నాకు. స్టార్ట్ చేసిన 1 month లోనే 2 lakhs ఎంత వచ్చింది యూట్యూబ్ లో. ఆ పిల్లలే మా దగ్గర ఉంటారు తీసుకుంటున్నారు, కదా, వీడియోస్ పెడతారు కదా ఖర్చు పెట్టుకోండి. వాళ్ళే. తర్వాత మరి గ్యాప్ వచ్చింది, నేను షాప్ హడావుడిలో పడి ఈ సారీ వీవింగ్ చేయించడం, వీవర్స్ దగ్గర కెమెరామెన్ వాళ్ళు ఉంటారు కదా, మీరే పంచుకోండి అని ఇచ్చేస్తాం. యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ఇచ్చారు, బట్ మీరు లోపల కనబడతారు అంతే. అంతే. నాకు లోపల డబ్బు రెవెన్యూ కోసం కాదు, నాకు పబ్లిక్ తో ఇంటరాక్షన్ కావాలి, పీపుల్ నాకు దగ్గర అవ్వాలి. ఫేమింగ్ అంటే ఫేమ్, జనాల్లో ఫేమ్ అంటే ఒక అందరూ నన్ను గుర్తుపట్టాలి, ఈ ఫేమ్ పిచ్ ఉందా? ఎందుకు ఉండదు? మీకు లేదా? మీకు లేదా? నాకు తెలియకుండా నాకు వచ్చింది. మీకు లేదా? కాదు, అడుగుతున్నా. ఫేమ్ ఎవరికైనా ఉంటుంది, అది మనిషి లక్షణం. మనిషి లక్షణమే అది, ఎవరికైనా ఉంటుంది. ఎందుకు ఉండదు? మనం గొప్పగా ఉండాలి, ఫేమ్ రావాలి, అందరూ మనం గుర్తుపట్టాలి. సినిమాల్లో నటించాలని కోరికలు ఉన్నాయి, సినిమాలో నటించాలని కోరిక కూడా ఉంది నాకు. నటిస్తాను. ట్రై చేస్తున్నా. లేదు, ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు, చూద్దాం ఎప్పుడైనా. ఓ సినిమా మీ ఇద్దరేనా? ఇలా అలా అని కాదు, నాకు మంచి అంటే విలన్ క్యారెక్టర్లు చేయాలని ఉంది, మంచి విలన్ రోల్స్. అలా సీరియల్స్ చూస్తారా? లేదు, సీరియల్స్ అలవాట్లేదు. నేను ఎంతవరకు ఎప్పుడు ఒక సీరియల్ కూడా చూడలేదు. ఓకే. మీకు పంపిస్తారా సినిమా యాక్టింగ్ ఇంట్రెస్ట్? కళ ఏదో నాకు ఇంట్రెస్ట్. సినిమా తీసాం కదా ఇద్దరు, వాలంటీర్ అని ఒక సినిమా తీసి రిలీజ్ చేసాం. ఓకే ఓకే. నాకు ఇంట్రెస్ట్ ఫీల్డ్, ఎందుకంటే చేయడానికి తప్పే ఉంది. ఓకే. అవన్నీ హాబీస్, అవి ఇంట్రెస్ట్, తప్పేం లేదు. యా సార్, ఇది ఈ బొట్టు ఎందుకు సార్ ఇలా పెడతారు ఇంత? ఇది అమ్మవారి పుట్టింది. ఓకే. అంటే మిమ్మల్ని ఎప్పుడు ఫ్రేమ్లో చూసినా బొట్టు అలా ఉంటూనే ఉంటుంది. అసలు నాకు తెలిసి హిందూ సాంప్రదాయ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా బొట్టు పెట్టుకోవాలి, అది అబ్బాయిలైనా అమ్మాయిలు కానీ. మీ మధ్యన ట్రెండ్ ఫాలో అవుతూ మీరు పెట్టుకోరు, శ్రీనివాస్ గారు సాంప్రదాయం పాటిస్తూ పెట్టుకుంటారు. యాక్చువల్ గా మధుర మీనాక్షి అమ్మవారు పుట్టింది. ఎప్పుడు తెచ్చుకొని ఎప్పుడు పెట్టుకుంటారు? అదే ఉంటాయి, సూట్ కేసులో కానీ కారులో కానీ ఎక్కడైనా బాక్సులు ఉంటాయి. ఎక్కడైనా సరే అది పెట్టే బయటకు వస్తాయి. ఇంక ఇంట్లో ఉన్నామన్నా జస్ట్ ఉంటుంది లైట్గా. ఈ బిజినెస్ పెడుతున్నారు, అంత బాగుంది. మళ్ళీ పొలిటికల్ ఎంట్రీ ఏమైనా ఉందా? పొలిటికల్ గా వెళ్తారు? మళ్ళీ పొలిటికల్ ఎంట్రీ ఏంటి? మేము పాలిటిక్స్ లోనే ఉన్నాం, మళ్ళీ ఎంట్రీ ఏంటి? అదే, దిస్ ఇస్ జస్ట్ షార్ట్ బ్రేక్ అంతే. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ శ్రీనివాస్ గారి ఫైర్, మాధురి ఫైర్, డబుల్ ఫైర్ తో వెళ్తాం పాలిటిక్స్ లోకి. జస్ట్ చిన్న బ్రేక్ తీసుకున్నాం అంతే. ఈ బ్రేక్ లో ఏమైనా దూరం అయిపోతారేమో? దేనికి దూరం అయిపోతాం? ఎవరికైనా మేము ప్రజలకు దగ్గరగా ఉన్నాం, ఎవరు మమ్మల్ని ప్రజల నుంచి దూరం చేయలేరు కదా. శ్రీనివాస్ గారు మాస్ బేస్డ్ లీడర్, తను మ్యాన్ ఆఫ్ మాసెస్ అన్నట్టు. తన క్యాడర్ తో గానీ ఎవరితో గానీ సంబంధాలు ఉండవు, తనకి డైరెక్ట్ పీపుల్ తో సంబంధం. ఎప్పుడైనా డైలాగులు చెప్పారా? మాస్ డైలాగులు మీకు ఎప్పుడైనా? ఓ సినిమా బోల్డ్ అని ఒకసారి ఒక డైలాగ్ చెప్పండి. బాలేబాబు బోల్డ్ అని డైలాగులు, బోల్డ్ అని స్పీచ్లు, బోల్డ్ అని క్లాసెస్, అవన్నీ ఎప్పుడు అవుతూనే ఉంటాయి శ్రీనివాస్ గారి నుంచి. హీఈస్ కంప్లీట్లీ మాస్ బేస్డ్ లీడర్. దువ్వాడ శ్రీనివాస్ అంటే మరి మీకు తెలుసో లేదో కానీ అదే శ్రీకాకుళం మీకు కూడా తెలియాలి. అప్పటి నుంచే బాంబుల్ శ్రీని అనేవాళ్ళు దువ్వాడ శ్రీనివాస్ కి. ఒక రౌడీ, ఒక మాస్ లీడర్, పీపుల్ దగ్గరగా ఉంటాడు, ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేశాడు. ఈవెన్ షూటెడ్ సైట్ ఆర్డర్స్ వచ్చాయి అతని మీద, కాల్పులు కూడా ఎదురెళ్లారు. అలా పోరాట యోధుడు అతను. అతన్ని ఎవరు బీట్అవుట్ చేసి రాజకీయాల నుంచి తప్పించే ఇది కూడా ఎవరికి ఉండదు. అవన్నీ జస్ట్ ఇది చిన్న బ్రేక్ తీసుకున్నాను. మాక్సిమం శ్రీనివాస్ గారిలో నాకు ఈ వ్యక్తిత్వం ఇష్టం అని చెప్తాను కదా. సార్లు మీకు ఏం నచ్చింది మామూలుగా? హీఈస్ వెరీ హానెస్ట్ అండి. ఎప్పుడు కూడా నాకు తెలిసి ఇంతవరకు నేను ఈ 5 years నేను రాజకీయాలు ఉన్నప్పుడు ఎంతో మంది వచ్చి అతని దగ్గర మేము ఇస్తాం, ఎంత డబ్బులు ఇస్తాం, మాకు ఇది చేయండి, మాకు ఇది ఇస్తాం, ఈ ట్రాన్స్ఫర్ చేయండి అన్నప్పుడు ఏ రోజు కూడా 1 రూపీ కూడా ఎవరి దగ్గర కూడా ఆశించని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పాలిటిక్స్ లో దువ్వాడ శ్రీనివాస్ ఒక్కలే. ఈవెన్ కాకరాపల్లి అప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్ ఉద్యమంలో కూడా తనకు 20 crores తెచ్చి ఆఫర్ ఇచ్చారు కంపెనీ వాళ్ళు. అది తృణోపాయంగా కాదనుకున్నారు. ఆ టైంలో తీసుకుని ఉంటే ఎలక్షన్లో అప్పుడే గెలిచేవాళ్ళు. అతను అవతల పార్టీ వాళ్ళు తీసుకున్నారు, ఆ చిన్నాడు వాళ్ళు గెలిచారు. ఆ టైంలో 1 రూపీ కూడా లేకుండా ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేస్తారు, కానీ ఏ రోజు కూడా లంచాలకి ఎప్పుడు కూడా తను తలొగ్గలేదు. దానికి అతీతంగానే పనిచేశారు. చాలా హానెస్ట్ గా ఉండి ఎప్పుడు అబద్ధాలు చెప్పరు, స్ట్రైట్ ఫార్వర్డ్. ఎవరు ఏదైనా ప్రత్యర్థుల మీద విరుచుకు పడతారు, చాలా ఫ్రాంక్ గా ఉంటారు. తన నమ్ముకున్న నాయకుడి కోసం ఎంతవరకైనా వెళ్తారు. జగన్మోహన్ రెడ్డి అంటే అతనికి చాలా ఇష్టం, దైవ సమానులుగా భావిస్తారు. అతని కోసం మానవ బాంబులా కూడా ఉంటారు. అంటే అతని కోసం జగన్మోహన్ రెడ్డి కోసం అటాక్ అంటే వెళ్ళి ఎదురుగా నిలబడమన్నా నిలబడతారు. నమ్ముకున్న వ్యక్తి కోసం ప్రాణం ఇచ్చే టైప్. సో ఇంత మంచి క్వాలిటీస్ ఎవరిలో ఉంటే ఎవరైనా ఇష్టపడతారు. ఒక పాయింట్ మధ్యలో శ్రీని గారు అబద్ధాలు ఆడరండి? అస్సలు ఆడరు.
మీరు ఎప్పుడు అబద్ధం ఆడలేదు మీ వైఫ్ వాణి గారి దగ్గర కానీ అక్కడ నేను అబద్ధం నెవరు ఎప్పుడు దేనికి ఆడాలి అన్ని ఫెయిర్ గానే ఉంటాను నేను. ఓకే ఆ ఫేర్ ఇప్పుడు ఈ విషయాన్ని ఎంత ఫెయిర్ గా ఉండడం వల్లే ఎక్కువ గొడవలు అయ్యి అర్థం చేసుకోవాలి అతన్ని. ఓకే సరే మీకు సో అదే మా ధైర్యం. ఇప్పుడు అవినీతి తిన్నట్టు అవినీతి అక్రమాలు భూదందాలు అధికార దుర్వినియోగం చేస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వంకి బెస్ట్ ఛాన్స్ నా మీద అవన్నీ తీయొచ్చు లోపల ఇయ్యొచ్చు. నేను ఇంత టార్గెట్ చేసి మాట్లాడదాను కదా. ఇంతమంది నాయకుల మీద ఎన్ని ఉంటాయి కానీ ఇతని మీద ఏం ఉండవు, క్లీన్ చిట్ తో ఉంటారు. జరగడానికి వీళ్ళు నేను చేయను, అదే నా ధైర్యం. మీరు అదే ఇందాక మర్చిపోయాను, మీరు ఏం డైలాగ్ ఎప్పుడైనా చెప్పారా మాధురి గారికి? ఏమైనా ఏమైనా ప్రపోజ్ చేసినప్పుడు కానీ లేకపోతే అప్పుడప్పుడు ఏమైనా చెప్తా ఉంటారు? న్యాచురల్ గా ఉంటది తప్ప డైలాగ్స్ ఇవన్నీ కావు. తనకి ఆ రకంగా నాలో ఉన్న క్వాలిటీస్ నచ్చిండొచ్చు, ఆమెలో ఉన్నటువంటి ప్రేమతత్వం నాకు నచ్చింది. అదే కదా నేను కోల్పోయాను, ఆమె దగ్గర అదే పొందాను. నా కోసం పాపం అన్యాయం అయిపోయింది, ఒంటరి అయిపోయింది, కన్నవారి అత్తవారి దగ్గర మాట పడింది, సమాజంలో చాలా మంది ఏకాకిం చేసేసినారు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి? నా పిల్లలు బాగానే ఉన్నారు, భార్య అందరూ బాగానే ఉన్నారు, ఆస్తులు రాసేసాను. సో వదిలేద్దామా? మా కోసం త్యాగం చేసిన అమ్మాయికి మేమే రాజకీయాల్లో తీసుకొచ్చి విడిచిపెట్టేస్తే ఒకవేళ ఏదైనా జరిగితే మనసు చిన్నది చేసుకుంటే ఆ పాపం మాకు చుట్టదా? మరి అలా ఉండేటువంటి అమ్మాయికి భరోసాగా నేను నిలబడ్డాను. నిలబడి నేను త్యాగం నేను నిలబడటం గొప్పతనం కాదు, నాలాంటి వాడి కోసం ఆమె నిలబడటం గొప్పతనం. నా జీవితం అంతా కూడా కేసులు, గొడవలు, ఇబ్బందులు, శత్రువర్గాలు చాలా ఎక్కువ. పాలిటిక్స్ లో సొంత పార్టీలో కూడా నాకు శత్రువులు ఉన్నారు, సొంత పార్టీలో నా తీరు నచ్చని వాళ్ళు ఉన్నారు. నేను ముక్కుసూటిగా ఉంటాను కాబట్టి ఎవరికి నచ్చదు, నేను ఎవరికి ఖాతరు చేయను. నా వ్యక్తిగత జీవితం నా మైండ్లో ఏదనుకుంటే అదే చేస్తాను. ఇలాంటి విభిన్నమైన కోణాలు కలిగిన వ్యక్తితో తానెందుకు ఈ టార్చర్ భరించాలా? తందు త్యాగమా నా త్యాగమా? ఇన్ని బాధల మధ్య నేను భరోసాగా ఉండి మేము కలవాల్సిన పరిస్థితి వచ్చిందే తప్ప మేమేదో సమాజానికి చేసింది ఏదో ఇలా ఉండొచ్చా, ఇలా చెయ్యొచ్చా, ఇలా మీకే ప్రశ్నించబడిన వాళ్ళు చాలా మంది అనొచ్చు, ఏం సందేశం ఇస్తాడు ఇవన్నీ అంటే ఇది మా పరిస్థితి. అన్ని ఎక్స్ప్లెయిన్ చేసాం. బాగుంది, దయచేసి విమర్శించేవాడు కూడా మీరు చాలా సందేశాలు మీవి తీస్తే బోల్డ్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీ ఇద్దరు పిల్లల్ని మీ ముగ్గురు పిల్లల్ని మేమే చూసుకుంటాం అది అన్నారు కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? మీ దగ్గర మా ధర్మం చేస్తున్నారా? మా ధర్మం మాది. ఇప్పుడు చేసినా చేయకపోయినా వాళ్ళ పిల్లలు ఆల్రెడీ సెటిల్డ్ అండి. ఒక అమ్మాయి, ఇద్దరు అమ్మాయిలు డాక్టర్లు అయిపోయారు, ఒక అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ చేస్తారు, ఇంకో అమ్మాయికి మ్యారేజ్ ఉంది, అది కూడా వాణి గారు డబ్బులు అడిగారు, అది కూడా తను ఒప్పుకున్నారు. మ్యారేజ్ చేయడానికి మేము ఫైనాన్షియల్ గా ఇస్తామని చెప్పి అది కూడా ఒప్పుకున్నారు. దాని కూడా నాకు ఏ విధమైన ప్రాబ్లం కూడా లేదు. ఇప్పుడు అందరూ అనుకుంటూ ఉంటారు మాధురి నాశనం చేసింది, మాధురి ఇచ్చేసింది, అది చేసిందని. ఇక్కడ నాశనం అయిపోయింది, కోల్పోయింది ఎవరు? నేను, నా పిల్లలు. ఈ హోల్ చాప్టర్ లో నేను ఇంతవరకు ఎప్పుడు ఎవరి దగ్గర అనలేదు కానీ మీ ఐ డ్రీమ్, నా పిల్లలు కోల్పోయారు కదా లైఫ్ ని. నా పిల్లలు అనాథలు అయిపోలేదా? నా పిల్లలు సమాజంలో ప్రాబ్లమ్స్ ఎదుర్కోరా? వాణి ఆల్రెడీ 58 years old, 60 years ఉమెన్, తనకి అన్ని సెటిల్ అయిపోయింది, ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్డ్ అయిపోయింది, పిల్లలిద్దరిని పెళ్లిళ్ళు చేసుకుంది, పిల్లలిద్దరు డాక్టర్లు అయిపోయారు. నా పిల్లలు ఇంకా చిన్న 5 years 7 years పిల్లలే. సో ఇందులో కోల్పోయింది ఎవరు? నేను, నా పిల్లలు. అందరూ ఈజీగా అనేవచ్చు ఆస్తులు తీసుకుంది, అవి చేసుకుంది, ఇవి చేసుకుందని. కానీ హోల్ చాప్టర్లో నేను, నా పిల్లలు లాస్ అయ్యాం. ఇందులో లాస్ అయింది శ్రీనివాస్ గారు లాస్ అవ్వలేదు, వాళ్ళ వైఫ్ లాస్ అవ్వలేదు, వాళ్ళ పిల్లలు లాస్ అవ్వలేదు, నా ఫ్యామిలీ, మా హస్బెండ్ వాళ్ళు లాస్ అవ్వలేదు. దీంట్లో నేను, నా పిల్లలు కోల్పోయాం మా జీవితాన్ని. సో ఇది ఎవరు ఏ విధంగా కామెంట్స్ చేసుకోవచ్చు, కానీ నేను ఓపెన్ గా చెప్పాలంటే నా పిల్లలు లాస్ అయ్యారు. సో ఆ పిల్లలు నేను చాలా జాగ్రత్తగా తీసుకుంటూ వాళ్ళు ఉన్నతంగా చదివించుకుంటూ వాళ్ళు ఉన్నతమైన స్థానంలో పెట్టాలన్న ఆలోచనతోనే నేను ఇవన్నీ కష్టపడుతూ చేస్తున్నాను. దీన్ని ఎవరు ఏ విధంగా తీసుకున్నా ఐ డోంట్ కేర్. ఆయన పరువు లాస్ అయ్యారు అని అంటే ఎవరు? శ్రీనివాస్ గారు పరువు ఎక్కడ లాస్ అయింది? శ్రీనివాస్ గారిని ఎవరు అనట్లేదు. ఇప్పుడు మీరే అన్నారు మాధురియే లాక్కుంది, మాధురియే వశీకరణం చేసింది, మాధురియే మందు పట్టింది అంటున్నారు. కానీ శ్రీనివాస్ గారు మాధురిని వశీకరణం చేశాడు, శ్రీనివాస్ మాధురిని మోసం చేశాడు, శ్రీనివాస్ మాధురిని నమ్మబలికాడని ఎవరు అనట్లేదు కదా. పోతుందంటే దేశద్రోహం చేసిన, అవినీతి చేసిన, ఇంకోడికి తాలూకు ఆస్తులు దోచేసిన, ఇలాంటివి పరుగుపోయాం. అసలు ఇది మా పర్సనల్ ఇష్యూ అండి. పర్సనల్ ఇష్యూకి దీనికి సంబంధం ఏంటి? పర్సనల్ ఇష్యూ మా మానసిక సంఘర్షణ వల్ల
మేము తీసుకున్న నిర్ణయాలు ఇవి. నన్ను క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, నన్ను పొలిటికల్ గా నన్ను ట్రోల్స్ చేస్తున్నారు, నన్ను కామెంట్స్ చేస్తున్నారు, నన్ను కాంట్రవర్సీలో పెడుతున్నారు, ఎన్ని నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు, నాది కాని వీడియోస్ నేనని పెడుతున్నారు, నాది కాని వాయిస్లు నావని పెడుతున్నారు, ఏ యాక్సిడెంట్ లో ఎన్ని ఎన్ని ఒకటా రెండా ఈ 6-7 నెలలుగా నా మీద ఎన్ని చేయాలన్నది ఎవ్వరికి ప్రపంచంలో ఏ పని లేదన్నట్టు ఒక్క మాదిరిగా ఉందన్నట్టు నన్నే అటాక్ చేస్తూ, నన్నే ట్రోల్ చేస్తూ, నన్నే సెంటర్ చేస్తూ, నన్నే టార్గెట్ చేస్తూ ఎంత చేయాలో అంత చేస్తున్నారు. నేను ఏ రోజు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కానని నాకు తెలియదు, పోలీస్ స్టేషన్ చూసానని తెలియదు. ఈ పొలిటికల్ లైఫ్లోకి వచ్చాక, శ్రీనివాస్ గారి లైఫ్లోకి వచ్చాక స్టేషన్లకు తీసుకెళ్ళి కూర్చోబెట్టారు, ఎన్ని పెట్టారు. సో అన్ని కోల్పోయింది నేను, నా పిల్లలు లాస్ అయ్యాం దీంట్లో. వాణి అది చెప్పొచ్చు ఇంటర్వ్యూల ముందుకు వచ్చి, ఏం కోల్పోయిందో చెప్పమానండి. షీఈస్ వెల్ సెటిల్డ్, 58 years 60 years ఆమెకి ఆల్రెడీ తన జీవితం చూసేసింది, లైఫ్ అయిపోయింది, పిల్లలు సెటిల్ అయిపోయారు, హ్యాపీగా ఉంది. తను అదే కోరుకుంది, శ్రీనివాస్ గారి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి, నాకు ఇండిపెండెంట్ కావాలని కోరుకుంది. తనకి ఎప్పుడు ఒంటరిగా ఉండటం ఇష్టం, శ్రీనివాస్ గారి దగ్గర బతకడం ఇష్టం. ఎందుకంటే ఆమె ఎప్పుడు కరప్టెడ్, శ్రీనివాస్ గారిని ఎప్పుడు కూడా లంచాలు తీసుకోమని ఫోర్స్ చేస్తుంది, డబ్బు పిచ్చి. ఇతనికి నచ్చదు, అక్కడే మొదలయ్యేది వీళ్ళిద్దరికి గొడవ. ఇతను ఎప్పుడు ఫోర్స్ చేసేది, డబ్బులు తీసుకోండి. శ్రీనివాస్ గారు ఎప్పుడు అలాంటివి చేయరు. ఆమె ఎప్పుడు కరప్టెడ్, ఆమె ఎప్పుడు అది చేస్తుంది. శ్రీనివాస్ గారికి ప్రజా జీవితంలో ఉండడం ఇష్టం, ఆమెకి శ్రీనివాస్ గారిని ప్రజలను దూరం చేసి ఆ పదవుల్ని వాణి పొందడం ఇష్టం. ఇవన్నీ కుదరకాలు విడిపోయి ఆమె సెటిల్ అయింది, హ్యాపీగా డైవర్స్ కావాలని. సో ఇక్కడ కోల్పోయింది నేను, నా పిల్లలు మాత్రమే. ఇప్పుడు మీ పిల్లలు మీ దగ్గర ఉన్నారా? నా దగ్గర ఉన్నారు, మీతోనే ఉంటున్నారు. శ్రీనివాస్ గారు ఒక్కొక్కటి ఉంది, మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. ఇంటి నుండి బయటకు వచ్చారు కదా, భార్య బిడ్డల్ని మిస్ అవుతున్నాను, లేకపోతే నేను చేస్తుందంతా తప్పు అని ఎప్పుడూ మీకు అనిపించలేదా? భార్య అనే వ్యక్తి దగ్గర ఎప్పుడూ నిచ్చెన పోరాటమే. మాకెప్పుడు సుఖం లేదు. నాతో ఉండాలని తను అనుకోవట్లేదు కాబట్టి నేను తనతో ఉండాలని అనుకోవాల్సిన దానిలో అర్థం లేదు. ఇకపోతే పిల్లల్ని ప్రాణప్రదంగా పెంచాం, చదివించాం, నా ధర్మం నేను నిర్వర్తించాను. ఇంకో పాపకు పెళ్ళి ఉంది, అది మేమిద్దరం కలిపి నిర్ణయం తీసుకున్నాం. ఆ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయాలని. దే ఆర్ ఆన్ ది ప్లాట్ఫామ్ నా. చెల్లిన రూపాయి అంటారు. ఇద్దరు పిల్లల్ని చెల్లిన రూపాయలు చేశాను. రూపాయి 1000 రూపాయలు అవచ్చు, 1 కోటి రూపాయలు అవచ్చు, ఎంతైనా అవచ్చు, చేసాం. నన్ను వాళ్ళు కోరుకుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు ప్రేమ అన్నదే మనిషిని దగ్గర చేస్తుంది. నేను అనుకుంటే అయిపోదు. ఇంటికి తాళం వేసిన రోజు నేను అదే ఆలోచించాను. ఇంటికి తాళం వేసి 10 రోజులు నాకు కనీసం అవకాశం లేకుండా చేశారు. ఇప్పుడు నేను ఇంటికి తాళాలు తలుపులు విరగొట్టుకుని వెళ్ళొచ్చు. ఇల్లు ఏం చేయాలి? ఎక్కడ కూర్చోమంటారు? ఆత్మాభిమానం చంపుకొని ఆ ఇంట్లో ఎలా ఉండమంటారు? అప్పుడు ఇంతకాలం 28 సంవత్సరాలు నేను వాళ్ళకి ఒక భర్తగా, ఒక తండ్రిగా చేసిన కృషి అంతా కూడా నేలపాలు చేసేసినారు. ఇంక నేను ఇల్లు ఏం చేయాలి? ఇంటికి ఇంక నాకు ఎందుకు బాధ ఉంటుంది? గుడ్డమే చేసుకునే చెప్తాను. పిల్లల మీద ఎందుకు ఉంటుంది మరి? ఆలైనా ఆలోచించారా నా గురించి? అమ్మ ఒకటే, నాన్న ఒకటే అనుకోవాలి. ఆలోచించారా? కాదు, ఒక భార్యని అనే వర్డ్ ఏదైతే ఉందో బూతు, భార్య పిల్లల్ని అలా అందరి ముందు, మీడియా ముందు అలా అనడం కరెక్టా? ఎవరన్నారు? మీరు వాడారు కదా ఇప్పుడు, అప్పుడే ఆ గొడవలు అవుతున్నప్పుడు ఏదో కన్స్ట్రక్షన్ అదే రాంగ్ పోర్ట్రేట్ చేశారు. నేను పలాసలో ఉన్నాను. పలాస నుంచి ఇంటికి వచ్చి నాకు తెలిసింది ఏంటంటే ఇంటి మీదకి దాడి చేశారని. ఇంకా టెక్కలు వచ్చేలోపు 27 కిలోమీటర్లు టెక్కలు వచ్చేలోపే ఇంటి దగ్గరకు వచ్చి బ్లేడ్లు, అవి టాటా డోర్, స్టీల్ డోర్స్, వాటిని పవర్ బ్లేడ్స్ పెట్టి కట్ చేసేసి ఇంటి మెయిన్ డోర్ కూడా కట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్ నేను ఆ ప్లేస్లో అప్పుడే వెళ్ళాను. నా కొడకల్లారా, నా ఇంటిని ఎవడో వెధవులు వచ్చి కట్ చేస్తుంటే, ఇప్పుడు మీ ఇంటి మీద నేను ఒక రాయిసిరాను అనుకోండి, ఫస్ట్ మీకు కోపం వస్తుంది. కోపం వచ్చి నా మీద రియాక్ట్ అవుతారు. తర్వాత మిగతా విషయాలు చూస్తాం. ఆ రియాక్షన్లో భాగంగానే నేను వెంటనే అన్నాను అని ఒక కర్ర తీశాను. కర్ర తీసి ఆ కోపంతో ఉద్రేకం అయిపోయాను. నా గేట్ సరిగ్గా కొట్టేసినారు, ఇంక మెయిన్ డోర్ కట్ చేస్తున్నప్పుడు ఆ ఊగిపోయి ఆ కోపంతో నేను కర్ర తీసి ఇంకా ముందుకు పోతున్నప్పటికీ పిల్లలు, వైఫ్ వెంటనే నేలకేసి కొట్టాను. వీడియో మీరు అబ్జర్వ్ చేయండి. అది నేలకేసి కొట్టి 30 రోజుల పాటు లోపల మేడ మీదే ఉన్నాను. మళ్ళీ బయటకు రాల. 30 days. ఎందుకు నేలకేసి కొట్టాలి? ఆ వీడియోలో నేను ఆ ఎల్లని పదం వాడింది ఆ ఇంటి మీద కట్ చేయడానికి వచ్చే వాళ్ళ మీద, వీళ్ళ మీద కాదు. కానీ వాళ్ళ మీదకి నేను వెళ్తుంటే వీళ్ళు ఎదురుగా వచ్చినప్పుడు నేలకేసి కొట్టాను. నేలకేసి కొట్టింది కూడా మీరు చూడండి ఆ వీడియోలో. ఎందుకు నేలకేసి కొట్టాలి? పైకి తీసింది
పైకి తీసిన కర్ర ఎవరికైనా తగలాలి, ఏదో జరగాలి, తగలలేదే, నేల కిందకి కొట్టాను. దాని అర్థం వాళ్ళు ఎదురుకు వచ్చారు కాబట్టి వీళ్ళు మళ్ళీ ఎదురుకు వస్తున్నారు, నేలకేసి కొట్టేశాను. ఆ బాధ వాళ్ళ మీద ఉండే ప్రేమాభిమానాలతోనే నేలకు కొట్టాను. లేకపోతే కర్ర పైకి లేచి ఉండేది. 4 రోజులు నరకమే అనిపించాను ఇంట్లో. రోజుకి 2 ఇడ్లీలు తిని బతికిన రోజులు కూడా ఉన్నాయి. ఎవరు చూస్తారు? ఇంటి దగ్గర ఇళ్ళే సరెండర్ చేసి అచ్చెన్నాయుడు సహాయంతో చుట్టూ పోలీసులు ఉండి ఓడిపోయానని నాకు చేసిన హింసకు ఇవన్నీ అవసరమా అండి? ఆ రోజు ఎక్కడి నుంచి పోవాలి, ఎక్కడున్నా పర్వాలేదు, లుంగీ షర్ట్ గాడు ఇన్ని విమర్శించిన ఆమె ఆఖరిలో ఒక మాట మార్చింది, ఆయన ప్రాణానికి ప్రమాదం ఉందని. మరి ప్రాణానికి ప్రమాదం ఉన్నప్పుడు ఇప్పుడు 4 నెలలు అవుతుంది, నేను ఎక్కడున్నానో చూస్తున్నాను. మరి ఇప్పుడు ప్రాణానికి ప్రమాదం లేదా? ఇంటికి తాళం వేసావు కదా, తాళం వేసి ఈ రోజుకి సుమారు 2 ఏళ్ళు పైన అయిపోయింది కదా, ఇప్పుడు నా ప్రాణానికి ప్రమాదం లేదా? ఇది సడన్గా వచ్చిన వాక్కులా? మరి అంతకుముందు టెక్కల నుంచే పోవాలన్నావు, ఉండకూడదన్నావు. అసలు పరిష్కార మార్గం ఇదా? భార్యాభర్తల మధ్య జరిగే గొడవకి పరిష్కార మార్గం ఇదా? 4 గోళ్ల మధ్య చర్చించుకోవాలి, లేదా పెద్ద మనుషులకు చెప్పాలి, పరిష్కరించుకోవాలి, లేదా కోర్టుకు పోవాలి. మీడియా ఏంటి? ఇంటికి రావడానికి మీడియా ఎందుకు? కార్యకర్తలు ఎందుకు? ప్రజలు ఎందుకు? అంటే రచ్చ చేయడానికి కదా, నన్ను అబాస్పాలు చేయడానికి కదా, నన్ను క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి కదా. అప్పుడు ఎలా కలుస్తారో చెప్పండి. కానీ ఈ ఇష్యూ అప్పుడు ప్రేమాభిమానాలు ఎందుకు ఉంటాయో నాకు చెప్పండి ఒకసారి. ఈ మ్యాటర్ని మీరు ఏదో రాజకీయం చేసినట్టు ఇప్పుడు మాటల్లోనే అర్థమవుతుంది. అంటే అచ్చెన్నాయుడు గారు ఎందుకు వచ్చారు ఈ ఇష్యూ? మరి అచ్చెన్నాయుడు సహాయం లేకపోతే పోలీసులు వచ్చి అక్కడ ఆవిడకి ఎందుకండి అంటే ఇంటికి ఒక ముందు lady- అలా కాదు శివ గారు, ఒక్క నిమిషం అండి. ఈ ఇంటికి రాకముందే మేము ఏ ఇల్లు అయితే కట్టుకొని మా ఇద్దరం ఇంట్లో ఉంటున్నామో, ఈ ఇంటికి ముందు 1 year ముందే ఆవిడ డైవర్స్ కావాలని ఎదురు సెటిల్మెంట్ కోరుకుని ఎదురు సెటిల్మెంట్ అయిపోయింది. ఆమె డైవర్స్ కావాలని అడిగింది. శ్రీనివాస్ గారు పాపం పిల్ల కోసం ఆలోచించి డైవర్స్ వద్దు అది ఇది అని చెప్పినా సరే ఆమె ఏమీ వెనుకునే డైవర్స్ కావాలని 2023లో అడిగింది ఆమె. మేము 2024లో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకొని మా ఇద్దరం కలిసి ఇంట్లో ఉంటున్నాం. అది ఆమెకు కూడా తెలుసు. ఆమెకు తెలిసే ఫైనాన్షియల్ సెటిల్మెంట్ కోరింది. ఫైనాన్షియల్ సెటిల్మెంట్ కూడా చేసాం. ఎవ్రీ మంత్ డబ్బులు అడిగింది, అవి కూడా ఇచ్చాం. మొత్తం అన్ని చేసింది. సో ఎప్పుడు జరిగింది ఇది? 1 year ముందు జరిగితే 2024లో వచ్చి ఆమె ఇల్లు దగ్గరికి వచ్చి గొడవ చేయడం ఏంటి? సో ఇది కూటమి ప్రభుత్వం ఈ అచ్చెన్నాయుడు సపోర్ట్ కాదంటారా? మరి ముందు ఆమె డైవర్స్ కావాలని అడిగిన ఆమె ఇప్పుడు ఎందుకు వచ్చి ఇల్లు బ్రేక్ చేస్తుంది? మేము కట్టుకుని ఇల్లు ఆమెకి ఎందుకు కావాలి ఇప్పుడు? ఆ రాత్రి పోలీసులతో పాటు తెలుగుదేశం కార్యకర్తలు ఇంటి దగ్గరికి వచ్చారు. నేను ఒక ఎమ్మెల్సీగా ఉన్నాను కదా, దేనికి వచ్చారు అసలు? ఇంకో విషయం, నాకు హయ్యర్ అఫీషియల్ నాకు చెప్పాడు పోలీసులు, సార్ మీరు మొన్న కర్ర తీశారు, మీకు ఆ కర్ర తీసినందుకు 307 పెట్టమన్నారు సార్. 307 పెట్టి చేయమన్నారు. మేము ఎలా చేస్తాం? 307 పెట్టలేము. 307 పెట్టాలంటే వూండ్ ఉండాలి, గాయం లేదు. గాయం లేకుండా మేము 307 పెట్టలేమని చెప్పేసినాం. కానీ మీ మీద మళ్ళీ 307 పెట్టమని ప్రెజర్ ఇచ్చారు. మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ సెకండ్ టైం రిపీట్ అయితే 307 మీ మీద పెట్టక తప్పదు, మీరు జైలుకి వెళ్ళక తప్పదు. ఎందుకు ఈ మాట అన్నారో తెలుసా? నాకు 307 పెట్టి లోపలికి పంపిస్తే ఎంటర్ అయిపోతారు ఇంట్లో. మరి ఆ పెద్ద అఫీషియల్ నాకు చెప్పాడు, నేను ఒక ఎమ్మెల్సీగా ఉన్నది, పేరు చెప్పకూడదు, గవర్నమెంట్ అఫీషియల్. అంటే ఏ ధైర్యంతో చెప్పాడు? 307 పెట్టే ధైర్యం చెప్పమంది ఎవరు? ఆ పేరు కూడా చెప్పాడు, అచ్చెన్నాయుడు పెట్టమన్నాడు అని, చెప్పమన్నాడు అని. మరి అచ్చెన్నాయుడు ఇన్వాల్వ్మెంట్ నా మీద, భార్య టెక్కల నుంచి పంపిస్తుంది కాబట్టి సపోర్ట్ చేశాడు అచ్చెన్నాయుడు. 2023లో ఆమె డైవర్స్ అడిగింది, 24లో ఇంటికి వచ్చి గొడవ చేసింది. ఓకే, అదంతా ప్లాన్ గా చేసిన డ్రామా. 29th ఆగస్ట్ 23 29th. మీరు ఇప్పుడు 24th గురించి మాట్లాడుతున్నారు. 24 ఆగస్ట్ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఇదే ఆగస్ట్ 29th నాకు ఇంటి నుంచి వచ్చినటువంటి మెసేజ్, నెవర్ అండ్ ఎవర్ డేర్ టు స్పీక్ విత్ మీ, నెవర్ అండ్ ఎవర్ డేర్ టు మెన్షన్ మీ యాజ్ యువర్ వైఫ్ in any interview, because we both don't want to have relation anymore. You only mention my name, and I am also not to mentioning you as my husband. I want divorce. అని ఫస్ట్ తానే. అది 2023. ఈ గొడవ 2024. 2022లోనే గొడవలు జరిగాయి. 2022 నుంచి మా ఇద్దరం కలిసే ఉన్నాం. షీ నో ఎవ్రీథింగ్. తను మీరు ఇద్దరు కలిసి ఉండండి, నాకు అనవసరం, నాకు టికెటే కావాలని చెప్పి కోరుకుందామె. అలాగని టికెట్ కూడా ఇచ్చేసారు శ్రీనివాస్ గారు.
అయినా సరే ఆమె నిలబెట్టుకోలేకపోతే పార్టీ మళ్ళీ శ్రీనివాస్ గారు టికెట్ ఇచ్చింది. సో మా రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం వాళ్ళ మీరు గుండె మీద కర్మ చేసుకొని చేసుకొని జగన్ చెప్పండి అని అంటే గుర్తు ఆమె రావట్లేదు. వద్దనుకుంది కాబట్టి ఇవన్నీ జరిగాయి అంటున్నాను. ఓకే, లేకపోతే మా మధ్య ఇవన్నీ ఉండేవి కావు. ఓకే, చెప్తున్నాను, ఆమె చేసిన దానికి ఇవన్నీ జరిగాయి. ఓకే. కానీ ఆమె ఏదో ఏడుస్తూ ఉంటే నమ్మేస్తున్నారు జనాలు వాణి ఏదో నష్టపోయింది అనుకుంటే వాణి షీఈ్ వెరీ వెరీ హ్యాపీ. నన్ను బయటకు పుష్ చేయడం వల్ల షీఈ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అది చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఇప్పుడు వెళ్తారు కదా మీ ఊరు, మీ ఇల్లు టెక్కలో ఉంటాను, మా ఇంట్లో కట్టుకున్న ఇంటి దగ్గర ఉంటాను. మేము కట్టుకున్న ఇంట్లో ఉంటాం. మీరు కట్టుకున్న ఇంట్లోనే ఉంటున్నాము. ఓకే, ఆమె హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకే నష్టం సార్, వాళ్ళకి ఏముంది, వాళ్ళకి నష్టమే ఉంది. దేనికి లోటు ఉంది, వాళ్ళకి నష్టం ఉంటుంది. అన్నీ సెటిల్డ్ కదా. ఓకే. నాకు ప్రాబ్లం ఉంది. ఇప్పుడు నా బండి ఎలా నడపాలి, ఇప్పుడు ఆ పాపకని రెండో పాపకని పెళ్లికి సంబంధించి, ఇప్పుడు నా నష్టపోయిన ఈ 3 పిల్లలకు సంబంధించి ఈ వ్యాపారాలు, ఈ ఒత్తిళ్ళు ఇప్పుడు నాకున్నాయి తప్ప వాళ్ళకే ఉంది. తనకేం చెప్పండి. ఆ వద్దనుకుంటున్నాను, ఫ్రీగా ఉంది. డన్, థ్యాంక్ యూ. నేను ఇప్పుడు మీ రాజకీయం మీరు వదిలేసేయండి, మీ బిజినెస్ మ్యాన్ అని కానీ మీరు కూడా రాజకీయం వదిలేసి ఇప్పుడు మీరు 2022లో మీరిద్దరు ప్రేమికులుగా ఎలాగ ఉన్నారు అలానే ఇప్పుడు నా ముందు ఉండండి కాసేపు. ఇప్పుడు ఈ దేని గురించి మనం మాట్లాడట్లేదు. యాక్చువల్లీ ఇంటర్వ్యూ February 14th లవర్స్ డే. మీరు ఇప్పుడు ప్రేమికులే కదా, February 14th ప్రేమికులం కాదు, మేము ప్రతిరోజు ప్రేమికులం. అందుకే ఇప్పుడు కూడా ఈ February 14th వస్తుంది కాబట్టి ఇది February 14th స్పెషల్ కాబట్టి మీకు కొన్ని ఉన్నాయి. అంటే మీకు రోజ్ డే, టెడ్డీ డే, చాక్లెట్ డే ఇలాంటివి తెలుసా? ఐడియా ఉంది కదా. వ్యాలంటైన్స్ డే గురించి కూడా ఉంది కదా. ఏం సార్ అసలు చాలా మందికి దీని మీద అపోహలు కూడా ఉన్నాయి. 270 క్రీస్తుపూర్వం, బిఫోర్ క్రీస్తు అంటే ఇంచుమించు ఆల్మోస్ట్ 2700 సంవత్సరాల క్రితం రోమ్లో ఒక వ్యాలంటైన్ అని ఒక ప్రవక్త ఉంటాడు. ఆయన ఏం చేశాడంటే కొత్తగా ప్రేమ పాఠాలు, ప్రేమ వివాహాల గురించి చెప్పడం ప్రారంభించాడు. ఆ రోమ్ నగరానికి, దేశానికి రాజు అయినటువంటి క్లాడియస్ ఏంటంటే ఇలాంటి ప్రేమ పాఠాలు చెప్తున్నాడు, వీడికి చంపాలి అని కొంచెం కోపం పెంచుకుంటాడు. ఇదే టైంలో క్లాడియస్ కూతురు ఇతను లవ్ చేస్తుంది, ఆయన ప్రేమ పాఠాలు విని. ఎవరిని? వ్యాలంటైన్స్. అప్పుడు రాజు ఏమిటంటే ఆయన్ని చంపేస్తాడు, అంటే హ్యాంగ్ చేస్తాడు. అదే February 14th. అక్కడికి 20 సంవత్సరాల తర్వాత గెలాషియస్ అనే మరో ప్రవక్త ఇది చాలా గొప్ప రోజు, ఇది మనకి ప్రేమతత్వాన్ని నేర్పించారు. వ్యాలంటైన్ ప్రేమ అంటే తల్లి తండ్రులు పిల్లలకి మధ్యన ఉండేది, అక్కచెల్లెల మధ్యన ఉండేది, అన్నదమ్ముల మధ్యన ఉండేది ప్రేమ. ఆ ప్రేమకు అర్థం ఉంది, ఆ ప్రేమకి రిలేషన్ ఉంది. కానీ స్నేహితుల మధ్య ఉండే ప్రేమ, ఒక ఆడామగ మధ్య ఉండే ప్రేమ, దానికే రిలేషన్ ఉంది. ఆ తత్వం గురించి తెలియజేశాడు ఆ ప్రవక్త వ్యాలంటైన్. కానీ ఆయనకు గురేశారు. అలాంటి వ్యాలంటైన్కి ఉరేయటం వల్ల అతను గొప్పవాడు, గొప్ప ప్రవక్త, ప్రేమతత్వం నేర్పిన ప్రవక్త. కాబట్టి ఆయన రోజుని నేను ప్రేమికుల రోజుగా నిర్ణయిస్తానని గెలాషియస్ అనేటటువంటి మరో కింగ్ దాన్ని డిసైడ్ చేస్తాడు. సో ఇప్పుడు వరకు కొన్ని దేశాలు దీన్ని అంగీకరిస్తారు, కొన్ని ప్రాంతాలు వ్యతిరేకిస్తారు, అపోహలు పెట్టుకుంటారు. జరిగిన కథ ఇది. సో దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రేమతత్వాన్ని ప్రతి వ్యక్తిలో కూడా ఉండాలి. స్నేహితుల మధ్య ఉండాలి, కుటుంబాల మధ్య ఉండాలి, భార్యాభర్తల మధ్య ఉండాలి. ఆ ప్రేమతత్వం ద్వారా మేము ఈరోజు ప్రేమతోనే ఇంతవరకు వచ్చాం కాబట్టి, ప్రేమతోనే ఉంటున్నాం కాబట్టి వాస్తవమైన మాటలు నా మనసులో ఉన్నది నేను ఆమెకు చెప్పాలి, ఆమె నాకు చెప్పాలి. చెబుతూ అందరూ ఇలాగే ఉండాలి, ప్రేమతో ఉండాలి. ప్రేమతో ఉంటే దేశాలే గెలవచ్చు, ఏ జయాలైనా పొందొచ్చు. రాజ్యాలే ప్రేమ లేకపోతే రాజ్యాలు కోల్పోతాం, ప్రేమ ఉంటే రాజ్యాలే గెలవచ్చు. ఒక్క మాటతో, ప్రేమతో, ప్రేమపూరితమైన మాటతో అన్నీ గెలవచ్చు. కాబట్టి ప్రేమతత్వాన్ని పెంచుకోవాలని వ్యాలంటైన్స్ డే చెప్పిన ఈ రోజుని ఒక 10 రోజుల పండగగా, 5 రోజుల పండగగా, 3 రోజుల పండగగా చేసుకుంటారు. అదే మీరు ఇప్పుడు చెప్పిన టెడ్డీ అని. ఈ ప్రేమ గురించి ఎప్పుడు తెలుసుకున్నారు? అంటే చదువుకున్నారా? లిటరేచర్ కదా బేసికల్ గా. నేను ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ లా స్టూడెంట్. ఇవన్నీ చదువుకోవాలి. మహాభారతం చదివాను, రామాయణం చదివాను, భాగవతం చదివాను. అవన్నీ నేను
చదువుకున్నాను అంటే అచ్చ తెలుగులో, నేనేం పండితులు కాదు, సాంస్క్రిట్ అవన్నీ నాకు రాగానే అచ్చ తెలుగులో నేర్చుకున్నాను, అర్థం తెలుసు. ఓకే, ఈ ప్రేమ గురించి కూడా అలాగే తెలిసింది, కానీ మాధురి గారి గురించి స్పెషల్ గా ఏంటి మా ప్రేమ అని చెప్పి ఏమైనా చదవడం అంటే దీని గురించి నేను చెప్పేది వ్యాలంటైన్స్ డే సందర్భంగా ప్రేమతత్వం గురించి అర్థం ఏంటో నేను చదివింది, నేను అర్థం చేసుకుంది, నా చిన్న బ్రెయిన్ కి అర్థమయ్యేది మీకు తెలియజేశాను. మీరే మీ ప్రేమ గురించి మీరు ఎలా వర్ణించాలనుకుంటున్నారు? అంటే శ్రీనివాస్ గారి మీద నాకున్న ప్రేమ గురించి మా ప్రేమ వర్ణించడానికి మాటలు సరే. అగ్నిలా ఇప్పుడు నేను ఈ రోజు వరకు ఎప్పుడు నా జీవితంలో వ్యాలంటైన్స్ డేకి ఈ డేస్ ఏవైతే ఉంటాయో అది నాకు ఎక్స్పీరియన్స్ లేదు, బట్ నేను ఎప్పుడు చూడలేదు. అంటే ఎలా ఇచ్చుకుంటారు, ఎలా మాట్లాడుకుంటారు, ఏం ప్రేమించలేదా నేను ఉండేది అవన్నీ అయిపోయాయి సార్, కానీ ఇప్పుడైతే ఏం లేదు, ఖాళీ. ప్రేమ ఉండాలి జీవితంలో, దొరకట్లేదు సార్. నేను ప్రేమనిస్తున్నాను, చూడండి ఎవరైనా శివన్ మీరు ఎప్పుడైతే ప్రేమిస్తారో గ్యారంటీగా ప్రేమించే వ్యక్తులు దొరుకుతారు. ఈ రోజు మీకు చెప్తాను, నేను అందరికీ ప్రేమనిస్తున్నాను సార్, అంత ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాను, కానీ నన్ను ఎవరు ప్రేమించారు? ప్రేమిస్తారు, అది వెయిటింగ్ సార్. నాకు కూడా ఏదో ఒక రోజు అలాగా చీకట్లో నుంచి గెంతుకుంటూ అలా ఎప్పుడైనా వస్తారేమో వెయిటింగ్. యా, రోజ్ డే కాబట్టి ఒకరికొకరు రోజు ఇచ్చుకోండి, ఫస్ట్ రోజు ఇచ్చేసుకోండి. మీ దగ్గర ఉన్నాయి ఇప్పుడు. నేను ఈ ఎవ్రీడే ఏదైతే రోజ్ డే ఉందో, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, మీలా నేను చూడకుండా చెప్పలేకపోతున్నాను, చూసారా? అంటే అంత ఎక్స్పీరియన్స్ లేదు నాకు. ఇవన్నీ మీరు ఇప్పుడు ఇవన్నీ మీరు చేసుకుంటే నేను చూసి ఆడియన్స్ కూడా చూస్తారు, అండ్ మీ ప్రేమని మీరు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలియజేసుకోండి ఒక్కొక్కరు, ఓకేనా? ఫస్ట్ రోజ్ డే మీ స్టైల్లో మీరే వాళ్ళు మీ స్టైల్ సింపుల్గా ఇచ్చేసుకోవడం కాదు, ఒక ప్రపోజల్. ఓకే, మాకు ఎవరికి సంబంధం లేదు, క్యారెక్టర్లోకి వెళ్ళిపో. రాజు, I love you. Thank you. I love you too. Thank you, Raju. రోజ్ డే, బా ఎంత చక్కగా రోజ్ ఎక్స్చేంజ్ చేసుకున్నారో. ప్రపోజ్ చేయండి మంచిగా, నాకు అది కాదు, ఐ లవ్ యూ కాకుండా ఏమైనా చెప్పాలనుకుంటున్నది ఏమైనా ఉందా? ప్రపోజ్ డే రాజా, ప్రేమ అంటే ఒకరికొకరు సుఖంలో సంతోషంలో ఉండడం కాదు, కష్టంలో ఉండడమే అసలైన ప్రేమ అని మా ఇద్దరం చాలామందికి నిరూపించుకున్నాం. సో ఈ ప్రేమ ఇలాగే లైఫ్ లాంగ్ కొనసాగాలని, కష్టాలు అనేవి టెంపరీ, లైఫ్లో అన్నీ వస్తూ ఉంటాయి. సో మన లైఫ్లో కూడా మంచి రోజులు వస్తాయని నమ్ముతున్నాను. సో ఇలాగే మన లైఫ్ లాంగ్ ఇద్దరు ప్రేమిస్తూ ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈ ప్రపోజ్ డే రోజు నీకు ఐ లవ్ యూ చెప్తున్నాను. ఐ లవ్ యూ రాజా. చాలామంది జీవితంలో ఆశయాలు, కోరికలు ఉంటాయి. అవి సాధించాలనుకునేటప్పుడు వచ్చే అవాంతరాల వల్ల అరే నాకు ఇది కాలేదే, నేను అనుకున్నది జరగలేదని వెంటనే ఒక రకమైన డిప్రెషన్లోకి పోయి ఆత్మహత్యలకి, జీవితాలు త్యజించడానికి రెడీ అవుతున్న వాళ్ళ గురించి నేనేం చెప్తున్నానంటే, ఈరోజు ప్రేమతో ఏదైనా సాధించవచ్చు, ఎటువంటి విజయాలైనా సాధించవచ్చు. మేమిద్దరం ఇన్ని కష్టాల మధ్య, మాది ఆత్మహత్య సదృశ్యమే, సామాన్యమైన విషయం కాదు, కానీ ఎన్ని కష్టాల మధ్య, ఎన్ని హడిల్స్ మధ్య, ఇన్ని ఇష్యూస్ మధ్య ఎదుర్కొంటూ సమాజంలో మళ్ళీ నిలదొక్కుంటూ నిలబడగలుగుతున్నామంటే ప్రేమే కారణం. మన ఇద్దరి తాలూకా ఈ స్నేహం, ఈ ప్రేమ శాశ్వతం. సూపర్. చాక్లెట్ డే అన్ని డేస్ మీతో ఇప్పుడే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు కదా మీరు కూడా ఎప్పుడు? యా, చాక్లెట్ డే నాకు హార్ట్. ఇప్పుడు మీ ఇద్దరు ఆ చాక్లెట్ని ఓపెన్ చేసుకొని ఆ హార్ట్ అందులో ఒక చాక్లెట్ ఇద్దరు పంచుకొని షేర్ చేసుకొని ఒకరి నోరు ఒకరు క్లిప్ చేసుకోండి. వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఈరోజు చాక్లెట్ డే. వెరీ గుడ్. హాట్. చాక్లెట్, నీకు ఇష్టమైన చాక్లెట్? నాకు యాక్చువల్గా చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. అవునా? అందుకే సార్ తెచ్చి ఇచ్చారు. ఏదైనా వేడుక స్వీట్తోనే స్టార్ట్ చేస్తారంట. సో ఈ స్వీట్ లాగే మన ఇద్దరి మధ్యలో ఇంకా స్వీట్గా ఉంటారని లవ్ స్వీట్ చాక్లెట్. మన ఇంటర్వ్యూ ద్వారా మీకు అన్ని డేస్ అయిపోతున్నాయి. వ్యాలంటైన్ వీక్ అయిపోయింది. ఇప్పుడు టెడ్డీ డే. రాజు
వాలంటైన్స్ డే సందర్భంగా ఈ టెడ్డీ బేర్ ఇది నీలాగే ఉంది, నీ మైండ్ అంటే క్యూట్ ఉందనా? అంటే నేను టెడ్డీలో చబ్బీగా ఉన్నానని. అచ్చా, సూపర్. Thank you. ఇప్పుడు థ్యాంక్ యూ చెప్పారు. ప్రామిస్ డే, ఒకరికొకరు ప్రామిస్ చేసుకోవాలనుకుంటే ఏం ప్రామిస్ చేసుకోవాలనుకుంటున్నారు? రాజు, నన్ను నమ్మి నా కోసం నిలబడినటువంటి నీకు నేను ఉన్నంత వరకు తోడుగా ఉంటాను, అండగా ఉంటాను. ఇది మాట. మీరు ఇది ఇప్పుడు చాలా మంది ప్రిడిక్షన్స్ అని ఎవరెవరో జ్యోతిష్య శాస్త్రులు అంటే ఎవరెవరో చెప్తున్నారు మన ఇద్దరం ఏదో కష్టాలు వస్తున్నాయని, వీళ్ళు త్వరలో విడిపోతారని, ఏవో మన ఇద్దరి మధ్యన ఊహాగానాలు. వాటికి అతీతంగా ఒకటే సమాధానం చెప్తున్నాను, జీవితాంతం నా ప్రాణం పోయేంత వరకు ఈ చేయి విడవనని ప్రామిస్ చేస్తాను. సూపర్. ఇప్పుడు అసలేం టాస్క్,